మీరెవరు సరిగ్గా కనపట్లేదు నాకు. ఈ లైట్లు పెట్టారు కదా, మీ పాస్టర్ గారి మొహం వెలిగిపోతూ ఉంటుంది లైట్లకి. మంది వెలిగే మొహం కాదు. ఎవరెవరు ఎక్కడున్నారని ఇట్లా చూడడంలోనే సరిపోతున్నా టైం అంతా. సరే, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. ఈ ఒక్క వచనం నేను ఎవరైనా చదవండి, చదివాక వాక్యంలోకి వెళ్దాం. యెషయా 60:22. మైక్ లేకపోయినా పర్లేదు, చదవండి, నేను వెనక్కి చెప్తాను. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రం ప్రభువా, విస్తరణ అనేది, మల్టిప్లికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, అది మా శక్తియుక్తిలో లేకపోతే మా తెలివితేటలో జ్ఞానము కాదు, కానీ యెహోవా అని పేరు పెట్టబడిన నువ్వు దీన్ని చాలా ఆసక్తితో ఈ మల్టిప్లికేషన్ అనే కార్యక్రమాన్ని చేస్తావని మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి స్వామి. ప్రభువా, ప్రతి అభివృద్ధి, ప్రతి విస్తరణ, అది వ్యక్తిగత జీవితమైన, సంఘమైన, ఈ విస్తరణ నీ నుంచి ప్రారంభమవుతుంది, నీ మనసులో నుంచే పుడుతుంది స్వామి. అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు సహాయం చేయండి, మమ్మల్ని నడిపించండి. క్రీస్తు పేరు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కొరియా దేశంలో ప్రారంభమైంది ఈ ధోరణి. అప్పుడు అందరం చాలా గొప్పగా చెప్పుకున్నాం. ఏంటి ఆ ధోరణి? ఒక ఆయన గబాలను వచ్చేసి 1,00,000 మంది నా సంఘంలో సభ్యులు అన్నాడు. మనకు అర్థం కాల, నాకు అర్థం కాల అసలు. ఆ టైంలో సంఘం అంటే సరైన అవగాహన నాకు లేదు కాబట్టి, అమ్మో 1,00,000 మంది వస్తున్నారు ఆ సంఘానికి అనుకున్నా. ఆయన 5,00,000 మంది అన్నాడు. బాబోయ్ 5,00,000 మంది అనుకున్నాం. చివరికి ఏమన్నా అంటే 10 లక్షలు అన్నాడు. 10 లక్షల సంఘం. అప్పటికి ఈ మల్టిప్లికేషన్ అని, ప్రభువు విస్తరింపజేస్తాడనేది, సరిగ్గా ఎట్లా విస్తరింపజేస్తాడనేది సరైన జ్ఞానం నాకు లేదు. అప్పుడు నేను ఆలోచించలా. తర్వాత చాలా సమస్యలు అయినాయి. ఇప్పుడు ఆ సంఘంలో ఎంతమంది ఉన్నారో తెలియదు. దాన్ని ఆదర్శంగా తీసుకుని చాలా చోట్ల మా సంఘంలో 50,000 మంది ఉన్నారండి అని చెప్పుకునే వాళ్ళు బయలుదేరారు. జోయల్ ఆస్టిన్ అని చెప్పి అమెరికాలో ఒకడున్నాడు. అతనిది చాలా పెద్ద సంఘం, మొత్తం అసలు అమెరికా దేశంలోనే అతిపెద్ద సంఘం. మీరు గూగుల్ చేసి చూస్తే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. స్మైలింగ్ ఫేస్ దేనికి నిదర్శనం అంటే, యేసు ప్రభువు నమ్ముకుంటే మనకి ఇంకా కష్టాలు నష్టాలు ఏముండవు, డబ్బులు అని చెప్పే అది ఒక విధానం. దాన్ని ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటాం. అది దైవ సంబంధమైన, వాక్య సంబంధమైన బోధ కాదు. దైవ సంబంధమైనది కానిదేదో, వాక్య సంబంధమైనది కానిదేదో అది సైతాను సంబంధమైనది. రెండే ఉంటే సైతాను, లేకపోతే దేవుడు. అలాగా ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఎంతమంది ఎక్కువ మంది వస్తే అది గొప్ప సంఘం అనే ఒక భావన, ఒక దుర్భావన, ఒక దుష్ట ఆలోచన మనకు కూడా ఉంది. అబ్బో అది పెద్ద సంఘం అంటాం. ఏమీ లేదండి. 100 మంది ఉంటే కరెక్ట్ అయిన సంఘం. ఇప్పుడు పాస్ గారు నిలబడి ప్రార్థన చేశారు చూసారా? వ్యక్తిగతంగా చేశారా, లేకపోతే ఏదేదో అందరినీ రక్షించని చేశారా? ఒక్కొక్కళ్ళు పేరు చెప్పి చేశారు చూసారా? అది ఈ పెద్ద సంఘాల్లో ఉండదు. ఆ ప్రార్థన అనేది కాపరి అనేవాడికి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం తెలియాలి. అది బైబిల్ వాక్య సంబంధమైన సంఘం. అది 50,000 మందిని పెట్టుకుంటే ఆ వెనకాల ఎక్కడో కూర్చుంటాడా, వాడికి ముందు తలకాయలు ఉంటాయి, వెనకాల మాత్రమే కనపడుతుంది. అక్కడెక్కడో స్టేజ్ మీద ఉన్న ఆయన కనపడ్డు. దానికోసం పెద్ద స్క్రీన్ పెడతారు. ఆ స్క్రీన్లోంచి మాట్లాడుతూ ఉంటాడు. స్క్రీన్లో నుంచి మాట్లాడేది సంఘం ఎట్లా అవుతుంది? అది సినిమా అవుతుంది, టీవీ ప్రోగ్రాం అవుతుంది, సంఘం కాదు. సంఘం అనేది విశ్వాసుల యొక్క సహవాసం, కూడిక. ప్రతి విశ్వాసికి మరొక విశ్వాసి కొరకు ప్రార్థన చేయాల్సిన ఒక సహవాసం. అది సంఘం అనేది సహవాసం. పౌలు ఉత్తరాలు రాసినప్పుడు ఎన్ని పేర్లు ఉదాహరిస్తాడు చూడండి. రోమపత్రిక రాస్తే రోమపత్రిక చివరి అధ్యాయం 16వ అధ్యాయం చూస్తే అనేకమైన పేర్లు ఉంటాయి. అలాగే ఎఫెసీ పత్రిక, కొరింథీ పత్రిక, అనేకమైన పేర్లు. ఏంటి ఆ పేర్లు ఏం చెప్తున్నాయి?
నా ద్వారా రక్షించబడిన వారు, నేను ప్రారంభం చేసిన సంఘంలో ఉన్నవారు వాళ్ళందరూ నాకు తెలుసు. వాళ్ళ వ్యక్తిగత అవసరాలు తెలుసు, వాళ్ళ కుటుంబ అవసరాలు తెలుసు. ఈ సంఘం అనే మాటకి క్రమంగా అర్థాలు వేరైపోతా ఉన్నాయి. ఈ లోకంలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే, లోకం యొక్క ధోరణి ఏంటంటే, ఎవరు గట్టిగా మాట్లాడతారు, అందులో అర్థం ఉన్నా లేకపోయినా కూడా, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయని ఎవరు చూపించుకుంటున్నారో వాడి వెనకాల ప్రజలు వెళ్తూ ఉన్నారు. ఇది లోక రీతి. చాలా దురదృష్టం ఏంటంటే, క్రైస్తవుల్లో కూడా ఈ ధోరణి వచ్చేసింది. అతను చెప్పేది ఏంటో తెలీదు. ఈ మాయలు మత్తులో పడిపోయి మనుషులందరూ అటు పోతా ఉన్నారు. సరే, అయితే విస్తరణ అనేది ఎట్లా జరుగుతుంది? ఆ స్థాయిలో విస్తరణ అసలు జరుగుతుందా? దీన్ని ఇంగ్లీష్లో మల్టిప్లికేషన్ అంటాం. ఒక సంఘము మల్టిప్లై ఎట్లా అవుతా ఉంది? ఇది ఎవరు చేస్తున్నారు? దేవుడు అంటున్నాడు, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అయిపోతాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనం. ఇది చెప్తా ఉంటుంటే నాకు ఒక ఆయన గుర్తొస్తా ఉన్నాడు. ఎవరో తెలుసు? బెన్నీ తండ్రి గారు. ఆయన ఒంటరిగా వచ్చాడు ఇక్కడికి. ఎట్లా విస్తరించాడో చూడండి. ఈ విస్తరణ, ఆయన పెద్ద గొప్ప ప్రసంగికుడేం కాదు, ప్రార్థన చేస్తాడు బాగా. ఆయన భార్య ఇద్దరు, స్వార్థం గారు బాగా ప్రార్థనా పరులు, భార్యాభర్తలు ఇద్దరు. ప్రసంగాలు నేను విన్నాను కానీ నాకేమీ పెద్దగా అనిపించలా ఆయన చేసే ప్రసంగం. ఎవరైనా విన్నారా మీలో? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చేసి చూపించండి. బెన్నీ తండ్రి గారు ఎవరు లేరు. బెన్నీ తిడతాడు. ఆయన టీవీలు చూస్తున్నందుకు తిడతాడు, పిల్లలు ఇట్లా అల్లరి చిల్లరగా తిడతాడు. ఆ కోపం ఉంటుంది ప్రసంగం చేసేటప్పుడు కూడా. కానీ ఎట్లా విస్తరించింది ఇది? ఎన్నిక లేకుండా ఇక్కడికి వచ్చి, ఎక్కడో మచిలీపట్నం ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడ చిన్నగా ఆ సమయంలో అసలు అక్కడ ఆ ప్లేస్లో అచ్యుతాపురంలో ఎక్కడ అసలు ఇల్లు కూడా లేవు, స్కూళ్ళు కూడా లేవు. అట్లాంటి స్థలంలో చిన్న పాక వేసుకుని సేవ ప్రారంభం చేశాడు. ఒక్కసారిగా వచ్చేసి ఈ మధ్య అండి ఒక అబ్బాయి ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. అతను ఎవరో మరి తెలియదు కానీ అతను ఏమన్నా అంటే, వీఆర్ గోయింగ్ టు లాంచ్ అవర్ చర్చ్ ఇన్ విజయవాడ అని పెట్టాడు. లాంచ్ అంటే ఏంటి? లాంచ్ అనే మాట వ్యాపార సంబంధమైన మాట. అది ప్రొడక్ట్స్ ఉంటాయి సారా, మా బట్టల్ని మేము లాంచ్ చేయబోతున్నాం, లేకపోతే మా సౌందర్య ఇవి సారా, సోపులు వాటిని మేము లాంచ్ చేయబోతా ఉన్నాం, టాటా కంపెనీ ఉత్పత్తుల్ని విజయవాడలో మేము లాంచ్ చేయబోతున్నాం అంటారు సారా. అట్లాగే ఆయన ఏమన్నా అంటే, మా సంఘాన్ని మేము లాంచ్ చేయబోతున్నాం అన్నాడు. అది ఇంగ్లీష్ సర్వీస్. అప్పుడు నేను వెంటనే కింద ఏం పెట్టానంటే, నాయన సంఘాలు ఎవరు లాంచ్ చేయరు, సంఘాలని ప్లాంట్ చేస్తారు, సంఘాలని నాటుతారు. అది ఎట్లా నాటుతారు? ఒక వ్యక్తి వచ్చి అక్కడ శ్రమలు పడి తన జీవితాన్ని అర్పించేసుకుని తానే ఒక విత్తనంగా మారిపోయి నాటితే క్రమంగా అభివృద్ధి వస్తుంది సార్, అది సంఘం అని చెప్పి నేను రాస్తే అతను ఏదేదో చెప్పాడు. లేదు, విజయవాడలో దెర్ ఇస్ ఎ నీడ్, చాలా అవసరం ఉంది, విజయవాడలో అవసరం ఉందంట. 10 ఏళ్లకు ఒక సంఘం ఉంది, దాంట్లో ఈయనకి ఒక అవసరం కనపడింది, ఈయన సంఘం కూడా రావాల్సిన అవసరం కనపడింది. లేదు ఇంగ్లీష్ సర్వీస్ అవసరం అన్నాడు. చాలా ఇంగ్లీష్ సర్వీసులు జరుగుతూ ఉన్నాయి విజయవాడలో. అప్పుడు చివరిలో నేను పొరపాటున, అట్లా అనకూడదు, పొరపాటున ఏమనేసానంటే, పొరపాటు కదా, కరెక్టే కానీ పొరపాటు ఎందుకంటే జనాలకు అర్థం కాదు ఆ మాట. ఉత్తర భారతదేశంలోనూ ఇంకా మన రాష్ట్రంలో చాలా చోట్ల సంఘాలు లేని ప్రాంతాలు ఉన్నాయి, యేసు ప్రభు అంటే తెలియని ప్రజలు ఉన్నారు. అలాంటి చోటుకి వెళ్తే నువ్వు బాగుంటుంది నాయన అని రాసేసరికి ఈ బైబిల్ వాక్యం తెలియని, మిషనరీ పరిచర్య ఏంటో తెలియని కొంతమంది శిష్య గణం ఉంటారు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి చాలామంది శిష్యులు ఉంటారు. అందులో ఒక అమ్మాయి చాలా హాట్గా రాసింది, నువ్వే వెళ్ళొచ్చు కదా అక్కడికని రాసింది. నాకు రాస్తే నేను అక్కడ ఉన్నానమ్మా, ప్రస్తుతం అక్కడికి పంపిస్తున్నాను మనుషుల్ని, అందుకే ఆయన అడిగాను వెళ్ళమని. అంటే అక్కడ ఉండిపోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఇంకా నేను ఆఫ్ చేసేసాను. సంఘాలు ఎట్లా ఒక్కడుగా వచ్చి ఇప్పుడు ఎంత విస్తరించిందో చూడండి. ఎంత విస్తరించినా కూడా, ఎన్ని వేల మంది సంఘ సభ్యులుగా ఉన్నా కూడా, ఒక్క సంఘ సభ్యుడు కూడా నేనంటే పాస్ గారికి తెలియదు అనే పరిస్థితి లేదు మన సంఘాల్లో.
ఇది విస్తరణ. ఈ విస్తరణ ఎక్కడ ప్రారంభమవుతుంది? దేవుడైన యెహోవా ప్రారంభం చేస్తాడు. కాబట్టి ఈ పెద్ద పెద్ద సంఘాలని చెప్పుకునే వాళ్ళు ఒకే టైంలో ఒక 100 చోట్ల మాట్లాడగలిగిన శక్తియుక్తులున్న అంతంత డబ్బులున్న పాస్టర్లే కానీ దేవుని సేవకులు మనం చెప్పుకునే వాళ్ళని చూసి మనం మత్సరపడాల్సిన అవసరం లేదు, మన కడుపులో మంటలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదేది కూడా దేవుని చిత్తం కాదు, అదేది కూడా వాక్యానుసారం కాదు. మల్టిప్లికేషన్ అనేది ప్రభువు ఆయన చేసిన కొన్ని కార్యాల ద్వారా మనకు నేర్పించాడు. వాట్ ఈజ్ మల్టిప్లికేషన్? మాకు అశోక్ వేదనాయకం అనే ఒక అన్న ఉండేవాడు. ఇప్పుడన్నా వాళ్ళు క్యాంపులు పెట్టుకున్నప్పుడు వెళ్తే డబ్బులే ఉండే కాదు, ఎఫ్ఎంబీబీ కదా, డబ్బులు ఉండవు, ఎవరెవరో ఇవ్వాలి, హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ఇవ్వాలి, ఇచ్చేవాళ్ళు కదా టైంకి. అప్పుడు కొంచెం కంగారు పడుతుంటే ఆయన అనేవాడు, ప్రశాంత్ డోంట్ వర్రీ అనేవాడు. తమిళం ఆయన, డోంట్ వర్రీ, బోట్ విల్ ఫ్లోట్, వాల్ విల్ ఫాల్, బ్రెడ్ విల్ స్ప్రెడ్ అనేవాడు. బోట్ విల్ ఫ్లోట్ అంటే ఎక్కడ నీళ్లు లేని ప్రాంతంలో దేవుడు ఓడని తేలజేస్తాడు. ఓడ తేలుతుంది. ఓడ తేలుతుంది అంటే ఏంటి? దేని గురించి చెప్తున్నాడు? నోహ గురించి కదా. ఓడ తేలుతుంది, గోడ కూలుతుంది. వాల్ విల్ ఫాల్. ఎట్లా కూలుతుంది? ఎన్ని ఈ సుత్తులు ఇవన్నీ వేసుకెళ్తే ఆ గోడను కూలగొట్టడం జరుగుతుంది. యెహోషువ హెల్ప్లెస్ అక్కడ, అంత భయంకరమైన గోడలు, అవి కూడా కూలిపోతాయి. బ్రెడ్ విల్ స్ప్రెడ్ అంటే రొట్టె విస్తరిస్తుంది అన్నాడు. రొట్టె విస్తరణ జరుగుతుంది. 5 రొట్టెలు 2 చేపలు, దాదాపు 8,000 మంది 9,000 మంది తృప్తిగా భోజనం చేశారు. ఈరోజు ఆ భాగంలో నుంచి సంఘ విస్తరణ అనేది వ్యక్తిగత జీవితంలో విస్తరణ, కుటుంబ జీవితంలో విస్తరణ, సంఘంలో విస్తరణ అనేది ఎట్లా జరుగుతుందో మనం కొన్ని విషయాలు చూద్దాం. మత్తయి సువార్తలు, ఇది 3 సువార్తల్లో ఉందనుకుంటా, లూకా సువార్తలు ఉందో లేదో నాకు సరిగ్గా తెలియదు, కానీ మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తల్లో ఈ భాగం ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 13 నుంచి 21 వరకు మీకు అందరికీ తెలుసు కాబట్టి మనం చదవాల్సిన అవసరం లేదు. మార్కు సువార్తలో కూడా 6వ అధ్యాయంలో ఉంది, యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో వస్తుంది. ఈ 3 సువార్తల్లో పేర్కొనబడిన ఒక వాక్య భాగం. మత్తయి సువార్తలో ఏముందంటే, ఆయన గొప్ప సమూహమును చూసి 14వ వచనం, 14 ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి, దీనికి మార్కు ఏమని జత చేశాడంటే, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడ్డాడని. ఈ విస్తరణ అయినా కూడా ప్రజల మధ్యలో జరిగి, అసలు ఏ సువార్త సంబంధమైన పరిచర్య సంబంధమైన కార్యమైనా కూడా దేవుని యొక్క హృదయం నుంచి వస్తుంది. కనికరం అనేది మైండ్కో కళ్ళకో లేకపోతే ఇంక దేనికో సంబంధించింది కాదు. కనికరం అనేది హృదయానికి సంబంధించింది. హృదయంలో కలిగిన కదలికే కనికరం. తెలుగు భాషలో ఆర్ద్రత అనే ఒక మాట ఉంది. ఆర్ద్రత, ఆర్తి, ఆర్ద్రత ప్రకృతి, ఆర్తి వికృతి. ఆర్ద్రత అంటే ఏంటంటే గుండె తడైపోవటం, గుండె తడి. అరే నిలువున నీరైపోయాడు అంటాం చూసారా, మనకు కూడా అట్లాంటి అనుభవాలు వస్తాయి. ఏదైనా ఒక దృశ్యాన్ని చూసినప్పుడు ప్రేమో లేకపోతే ద్వేషమో లేకపోతే ఏదన్నా నష్టమో లేకపోతే లాభమో ఏదన్నా మన హృదయాన్ని తట్టే, ఒక హృదయాన్ని కదిలించే ఒక అంశము మనకు ఎదురైనప్పుడు ఆర్ద్రత మన హృదయంలోకి వస్తుంది. గుండె తడి. ప్రభువు నిలువునా నీరైపోయాడు. కాపరి లేని గొర్రెల వలె ప్రజలందరూ ఉన్నందుకు వాళ్ళని చూసి నిలువునా నీరైపోయి ఆయన కనికరం అంటే అది. కనికరం అంటే ఆర్ద్రత, గుండెలో తడి. ఆయన వారికి బోధించాడు. వాళ్ళ అవసరం ఏంటి? ప్రధానమైన అవసరం. ఆయన ముందు బోధించాడు. ముందు భోజనం పెట్టలా. బోధ ముందు, భోజనం తర్వాత. సువార్త ముందు, సహాయం తర్వాత. ఎందుకంటే కాపరి లేని గొర్రెల యొక్క ప్రధానమైన అవసరం సువార్త ప్రకటన, భోజనం పెట్టడం కాదు. భోజనం పెట్టడం కూడా చాలా అవసరమైనదే కానీ అత్యవసరం కాదు. అత్యవసరమైనది చాలా అర్జెంటుగా
ఉన్న ఫలంగా చేయాల్సింది ఏంటంటే సువార్త ప్రకటన చేయాలి. యేసుప్రభు అంటే తెలియని వాళ్ళకి సువార్త ప్రకటన చేయాలి, అది ప్రాముఖ్యం. అందుకే ప్రభువు ఎంతమంది వచ్చినా కూడా ముందు వాళ్ళకి సువార్త చెప్పేవాడు. ముందు రండయ్యా భోంచేసేయండి, తర్వాత సాయంకాలం మాట్లాడుకుందాం అనేవాడు కాదు. వాళ్ళందరూ భోజనం చేసేసారు. భోజనం చేసిన తర్వాత వాక్యం విన్న తర్వాత సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోతే శిష్యులు వచ్చి అన్నారు, ఇప్పటికే చాలామంది ఆకలేస్తూ ఉంది, వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, అందుకని నువ్వేం చేస్తావంటే వాళ్ళని పంపించేసే అన్నాడు. ఎందుకు? వాళ్ళంతా వెళ్ళిపోయి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఆహారం కొనుక్కుని తిని ఇంటికి వెళ్తారని శిష్యుల యొక్క ఉద్దేశం. ఎందుకంటే శిష్యులు ఎప్పుడు వీళ్ళకి భోజనం పెట్టాలని వాళ్ళకి ఆలోచన, డబ్బులు లేవు కదా, డబ్బులు ఉంటే పెడతారు, డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా లేదు. అందుకు ప్రభు ఏమన్నాడంటే 16వ వచనంలో, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పాడు. వాళ్ళు వెంటనే ఏమన్నారంటే, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప ఇంకేమీ లేవని ఆయనతో చెప్పిరి. అక్కడి నుంచి ఈ విస్తరణ కార్యం ప్రారంభమైంది. ఈ విస్తరణ అంటే ఏంటో, ప్రభువు ఏ విధంగా విస్తరణ యొక్క సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ అనేది ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ మల్టిప్లికేషన్, అద్భుతాలు, ప్రభు చేసిన అద్భుతాలు నమ్మని ఒక క్రైస్తవ ఒక విభాగం వస్తూ ఉంది. ముఖ్యంగా బైబిల్ని ఎక్కువగా చదివి, ఎక్కువగా పెద్ద పెద్ద స్కూళ్ళకి వెళ్తే, బైబిల్ స్కూళ్ళకి వెళ్తే ఈ అద్భుతాలు వాళ్ళు నమ్మరు, టీచర్సే నమ్మరు, అవి వాళ్ళు బోధిస్తూ ఉంటారు. నేను చదివిన బైబిల్ కాలేజీలో, మన మోసెస్ కూడా అక్కడే చదివాడు. బైబిల్ కాలేజీలో ఒక ఆయన బోధించే ఆయన దెయ్యం పట్టిందంటే నమ్మడం, దెయ్యాలు లేవు అంటాడు. మరి బైబిల్ ఉన్నాయి కదా అంటే అదంతా ఊరిని రాశారులే వాళ్ళు అంటాడు. విలియం బార్క్లే అని ఒక మహాశయుడు, పెద్ద 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 గ్రంథాలు రాశాడు. ఆయన కూడా దెయ్యం పట్టిందంటే నమ్మడం. దెయ్యాలు గియ్యాలు ఏమీ లేవు, అది మానసిక స్థితి, వాళ్ళకి ఆ మానసిక స్థితికి తగినట్టుగా ప్రభువు అక్కడ వ్యవహరించాడని రాసుకొస్తారు. ఇట్లాగే ఒక పాస్టర్ గారికి ఈ అద్భుతం అంటే ఆయన నమ్మడం ఏంటి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి, 5,000 మంది కాదండి, 8,000 అనుకుందాం, ఎందుకంటే స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది, 8,000 మందికి ప్రభువు ఎట్లా పంచాడు అన్నది ఆయన ఈ రేషనలైజ్ చేస్తారు చూసారా, హేతుబద్ధమైన ఆ మైండ్కి, ఆ మనసుకి అందట్లా. ప్రతిదీ కూడా మనం తర్కం చేయడానికి వీల్లేదు. బైబిల్లో ఉన్నది అద్భుతం అయితే అద్భుతమే, అది మన మనసుకు అందనిది, మన హృదయానికి పట్టనిది, అది అలౌకికమైనది, పరలోక సంబంధమైనది. పరలోక సంబంధమైన విషయాలన్నీ కూడా మనకి ఏ మ్యాథ్స్ చెప్పినట్టుగానో, ఫిజిక్స్ చెప్పినట్టుగానో, కెమిస్ట్రీ చెప్పినట్టుగానో చెప్పడం కుదరదు. పరలోక సంబంధమైనవి ఆత్మ సంబంధమైన జ్ఞానంతో అంగీకరించాల్సిందే, అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఈ పాస్టర్ గారికి ఈ అద్భుతం అంటే అసలు నచ్చదంట, అసలు నమ్మడం. సరే, సండే స్కూల్లో చెప్తా ఉన్నాడు పిల్లలకి, సండే స్కూల్ టీచర్ గారు రాలా రోజు, అందుకని పాస్టర్ గారు వచ్చి, మంచి పాస్టర్ గారు పాపం, చెప్తా ఉంటుంటే ఆయన మరి పరిస్థితి ఏంటంటే ఈ భాగం వచ్చిందంట. ప్రతి వారం వాళ్ళు చదువుతూ వేరే వేరే చదువుతూ ఉంటారు కదా, ఆ వారం వాళ్ళు చదవాల్సింది ఇది. ఆయన చదివి గబగబా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి భోజనం పంచాడరా, అయిపోయింది, తర్వాత ప్రభు ఓడెక్కి వెళ్ళిపోయింటే వాళ్ళు పట్టుకున్నారంటే, ఎట్లా పంచాడు సార్ అని అడిగారంట. 5 రొట్టెలు 2 చేపలు ఎట్లా పంచారని అడిగాడు కుర్రాడు. అడిగితే ఈయనకి ఏం చెప్పాలి అర్థం కాల, ఎందుకంటే నమ్మడు కదా, ఈయన నమ్మడు కదా, ఈయన నమ్మని దాన్ని ఎట్లా చెప్తాడు ఆయన. అందుకని అన్నా అంట, ఒరే ఏంటంటే అసలు విషయం ఏంటంటే, ఆదివారాలు నేను మీ మమ్మీ డాడీ వాళ్ళకి రొట్టె ఇస్తాను తెలుసా, మీకు చూసారంటే, చూసాం సార్ అన్నారంట అందరూ. చూసాం పాస్టర్ గారు అంటే, అట్లాగే ప్రభువు ఒక పెద్ద రొట్టె తెచ్చి 5,000 మందికి కొంచెం కొంచెం రొట్టె తుంపించాడు అన్నాడు. అనేసరికి వాడన్నా అంట, మరి తిని తృప్తి పొందారని ఉంది కదా సార్, ఎట్లా తృప్తి పొందారని అడిగాడు. చిన్న చిన్న ముక్క తింటే ఎట్లా తృప్తి? పాస్ గారు చాలాసేపు ఆలోచించి, వచ్చే వారం చెప్తారా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన ఏంటంటే అటు మర్చిపోతాడు అనుకున్నాడు. ఈయన వచ్చే వారం వచ్చేసరికి మళ్ళీ వాడు అదే ప్రశ్న ఎత్తాడు. ఈయన ఇంకేదో పాఠం తీస్తే, పాస్ గారండి మరి 5 రొట్టెలు 2 చేపల సంగతి ఏంటండి అని అడిగాడు. పాస్ గారు మళ్ళీ బాగా ఆలోచించన్నాడంట, పిచ్చివాడా, ఈ రోజుల్లో రొట్టె ఎంత ఉంటుందంటే ఇంత ఉంటుందండి, ఆ రోజుల్లో ఒక్కొక్క రొట్టె కొండ అంత ఉంటుందిరా, పెద్ద పెద్ద కొండ. చేపలు కూడా పెద్ద పెద్ద చేపలు రా, అంత పెద్ద చేపలు, అంత పెద్ద పెద్ద రొట్టెలు, 5 కొండలు అనుకోండి.
కొండల్లాంటి రొట్టెల్ని తీసుకొచ్చి చక్కగా అందరికీ పంచాడు. అప్పుడు వాడు బుర్రగొక్కునన్నంట, మరి 12 గంపలు ఎత్తారు కదండి, ఆ గంపలు కూడా పెద్దయేనా అని అడిగాడు. వాక్యంలోని సత్యంలో నుంచి మనం తప్పించుకోలేం. దేనికి దానికి ముడిపడిపోయింది, సంఖ్యలు వేసేసినట్టుగా ఉంది. నమ్మాల్సిందే. విస్తరణ ఎట్లా జరుగుతుంది అన్నది మనం చూడబోతా ఉన్నాం. ఈ విస్తరణ వెనకాల దాతృత్వం ఉంది. దాతృత్వం అనే మాట అనకూడదు, కానీ ఒక వ్యక్తి హృదయంలో నుంచి వచ్చిన దాతృత్వ లక్షణం. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభువుకి ఇవ్వడం అనేది ఇది ఎక్కడ చూస్తాం మనం? యోహాను సువార్తలో యోహాను రాశాడు దీని గురించి ప్రత్యేకంగా. మిగిలిన మార్కు మత్తయిలో లేదు ఇది. యోహాను సువార్తలో ఏం రాశాడంటే, అంద్రెయ ఇక్కడ ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్తాడు ప్రభుకి. మీ దగ్గర ఏముందంటే అందరు మొహాలు చూసుకుంటున్నారా? అందరే జనాలు నడుస్తూ ఉన్నాడు. అది విశ్వాసం. ఎవరి దగ్గర ఉంటే తీసుకుందామని. ఇంతమంది ఉన్నారే, ఇంతమందికి ఎట్లా సరిపోద్దని ఆలోచన లేదు అతనికి. ప్రభువు ఏదో ఒకటి చేస్తాడు అన్న నమ్మకం అందరికి. అందుకని ప్రభు వారు నిలబడ్డా, ఎదురు లైన్లో అందరు కూర్చున్నారా, వాళ్ళతో పాటు కుర్రాడు కూర్చున్నాడు. కుర్రాడు ప్రభువుకి చాలా సమీపంగా ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప ఇంకేమీ లేవు అని ప్రభువుకి రిపోర్ట్ ఇచ్చాడు. అది ఎట్లా తెలిసింది? ప్రభు ఆలోచిస్తూ ఉన్నాడు కదా, మీరు భోజనం పెట్టండి అని శిష్యులకు చెప్పాడు కదా. శిష్యులు ఒకళ్ళతో మాట్లాడుకుంటా ఉన్నారు, డబ్బులు ఎక్కడున్నాయి ప్రభు, మరి వీళ్ళని ఎంత కొనాలంటే ఎన్ని దేనారాలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, అన్ని దేనారాలు మనకి ఎప్పుడు వస్తాయి, ఒకవేళ వచ్చినా కూడా మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఈ డిస్కషన్ అంతా అవుతా ఉంది. ప్రభు చక్కగా మందహాసం చేస్తే నిలబడ్డాడు. శిష్యులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ ముందు కూర్చున్న కుర్రాడు వింటా ఉన్నాడు. ఇది ముందు కూర్చున్న కుర్రాడు, ఈ చిన్న పిల్లవాడు, వాడికి ఏజ్ అంతా తెలియదు, కానీ అతను వింటా ఉన్నాడు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ. ప్రభు ఎందుకు అట్లా చక్కగా ఏం పట్టనట్టు నిలబడ్డాడు, శిష్యులు ఏంటి ఇలా కొట్టేసుకున్నారు అని వాడు చెవులు రిక్కించి వింటే, ఆహారం పెట్టాలి వీళ్ళ అందరికీ. ఒకసారి వెనక్కి తిరిగి చూశాడా, ఓ జనసమూహం. ఆ రోజుల్లో 8,000 మంది ఒక చోట ఉన్నారంటే ఎంత పెద్ద జనసమూహమో ఆలోచించండి. ఈ రోజుల్లో 1,00,000 మంది వచ్చినా కూడా మనకు కనపడరు, ఇంతేనా అంటాం మనం. ఆ రోజుల్లో అంతమంది కూర్చున్నారా. వాడు వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే వాళ్ళు ఆలోచన ఏమొచ్చిందంటే, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి కదా, అవి ఇచ్చేస్తానన్నాడు అనుకున్నాడు. ఎట్లా సరిపోద్దంటే అది వాడికి అవసరం లేదు. ప్రభు ఒక అవసరంలో ఉన్నాడు. ఆ అవసరాన్ని నేను తీరుస్తాను. ఎట్లా తీరుస్తాను? నా దగ్గర ఉన్న సమస్తము నేను ఇచ్చేస్తాను. దీన్ని ఏం చేసుకుంటాడు ఆయన? ఏదో ఒకటి చేసుకుంటాడు, ఆయన ఇష్టం. దేవునికి ఇవ్వడం అనేది ఇది క్రైస్తవ విశ్వాసంలో అత్యంత ప్రధానమైనది. ప్రభువే చెప్పాడు. ప్రభువే ప్రజలిచ్చే ఆ ఇవ్వటంలో ప్రభువే కలుగ చేసుకున్నాడు, కామెంట్ చేశాడు, మాట్లాడాడు. మామూలుగా ఇవ్వటం అనేది ఒకటే. ఇవ్వటం అంటే మన పెద్ద పెద్ద సంఘాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇద్దరు కలిసి ఒక ఫ్యాన్ కొనిచ్చారనుకోండి చర్చికి. వాళ్ళు ఏం చేస్తారు, చర్చి ఆ ఫ్యాన్కి 3 రెక్కలు 2 రెక్కలు ఉంటే పర్లేదు, 3 రెక్కలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఒక్కొక్క రెక్క మీద ఒక్కొక్కటి పేరు రాసుకోవాలి. వాళ్ళు బెంచ్ ఇస్తే బెంచ్ మీద పేరు రాసుకోవాలి, కుర్చీ ఇస్తే కుర్చీ మీద పేరు రాసుకోవాలి. ఇదిగో ఇట్లాంటిది ఒకటి చేయించిస్తే అక్కడ వాక్యం ఉండదు, వాళ్ళ పేర్లు ఉంటాయి. ఈ రకమైన ఇవ్వటం సంఘం నేర్పించింది అనాదిగా. అది దాని నుంచి వాళ్ళు తప్పించుకోలేకపోతే ప్రభు అన్నాడు, అలాంటి వాళ్ళు ఇచ్చి గొప్పలు చెప్పుకునే వాళ్ళు వాళ్ళ ఫలాన్ని ఇక్కడే పొందేశారు అన్నాడు. వాళ్ళు ఇంక పరలోకానికి వెళ్ళిన తర్వాత, ప్రభు నేను చర్చికి అది కట్టాను, ఇది కట్టాను, సిమెంట్ అదే అక్కడ ప్రభు పట్టించుకోడు. అక్కడ చెప్పుకున్నావు కదా చాలు అంటాడు. రహస్యంగా ఇవ్వమన్నాడు. రహస్యంగా ఇవ్వటం అంటే సాక్రిఫిషియల్గా ఇవ్వటం, త్యాగపూరితంగా. ప్రభు ఇంకా ఏమన్నాడంటే, మీరు ఇవ్వటం అనేది ఎట్లా ఉండాలంటే పోగొట్టుకున్నట్టుగా ఉండాలి. నా నిమిత్తము ఎవడైనాను తన ప్రాణమునైనను పోగొట్టుకొనకుంటే, ప్రభు యొక్క స్టాండర్డ్స్ అనేవి, ప్రభు యొక్క ప్రమాణాలు ఎప్పుడు కూడా చాలా విపరీతంగా ఉంటాయి. ఆయన శిష్యుల్ని పిలిచి, శిష్యులతో ఏమన్నాడంటే, ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధం. ఈ పోగొట్టుకోవడం అనేది చాలా విచిత్రమైన విషయం. మనం ఇచ్చామనుకోండి, త్యాగపూరితంగా ఇచ్చేసాం, ఏదో సైకిల్ ఏదైనా కొనిచ్చామనుకోండి సేవకి, ఆ సైకిల్ మీద వెళ్తుంటే మనసులో ఎక్కడో పీకుతూ ఉంటుంది, ఏంటి ఆ సైకిల్ నేను ఇచ్చిందే. పక్కన ఎవరు ఉంటే వాళ్ళని పిలిచి, ఆ సైకిల్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసు, ఎక్కడి నుంచి వచ్చింది, నేనే ఇచ్చానే. ఓ నువ్వు ఇచ్చావా, చాలా గ్రేట్ బ్రదర్. ఎక్కడికి వెళ్తున్నా కూడా సైకిల్ నేను ఇచ్చింది అనుకుంటూ ఉంటాం మనసులో. పక్కన వాళ్ళకి చెప్పకపోయినా కూడా మనసులో ఉంటుంది, అలాంటి సైకిల్ ఇచ్చాను బ్రదర్, అలాంటిది ఇంకొక సైకిల్ ఇద్దాం అనుకున్నాను అని చెప్తూ ఉంటాం. ప్రభు అన్నాడు, అది కాదు, అసలు అది కాదు. నువ్వు పోగొట్టుకోవాలి.
ఒకసారి నువ్వు ఒక వస్తువును పోగొట్టుకుంటే దాని మీద ఓనర్షిప్ నీకు ఉండదు, యాజమాన్య హక్కుల్ని పోగొట్టుకుంటావు. నువ్వు పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. మనసులో కూడా ఇదిగో నేను ఇచ్చాను అనుకోవడానికి వీల్లేదు. యూ హ్యావ్ లాస్ట్ ఇట్ ఫర్ ఎవర్. ఇవ్వటం అనే దాంట్లో ప్రభువు చెప్పింది మళ్ళా ఇంకా చివరి స్థాయి ఏంటంటే ఇవ్వటంలో, ఒకడు నా నిమిత్తము తన తల్లినైనను తండ్రి, అక్కడ అన్ని బంధుత్వాలన్నీ వచ్చినాయి, అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను పిల్లలనైనను వాళ్ళనైనను వీళ్ళనైనను ద్వేషింపకుంటే, ఈ ఇవ్వటం అనే దాంట్లో అత్యుత్తమ స్థాయి ఏంటంటే ద్వేషించడం. విచిత్రం కదా దేవుని వాక్యం. ప్రభు చెప్పడం అంటే ద్వేషించడం అంటే, అక్కడ ప్రభు ఏం చెప్తున్నా అంటే, నాకు శిష్యుడిగా ఉండేవాడు నన్ను ప్రేమించాలి. ఆ ప్రేమ ఎట్లా ఉండాలంటే, నా పట్ల ఆ ప్రేమ ఎట్లా ఉండాలంటే తన వారి పట్ల ఉన్న ప్రేమ ద్వేషంలాగా కనపడాలి. అంటే ప్రభువుని ఎంతగా మనం ప్రేమించాలో చూడండి, ఎంతగా ప్రేమించాలి, ఎంతగా హత్తుకుపోవాలి. ఇంట్లో అవసరాలా ప్రభువుని హత్తుకోవాలి. నేను ప్రభు మాటలు చెప్పాలి, ప్రభువుని ప్రేమించాలి. ప్రభువు ప్రేమలో నేను కరిగి 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 పోవాలి, అంతే, నీరైపోవాలి. నేను ఇంకా సమాజానికి నా మూలంగా ఎలాంటి ప్రయోజనం లేదు, నా కుటుంబానికి నా మూలంగా ఎలాంటి ప్రయోజనం లేదు. అలాంటి ఒక ప్రేమని దేవుడు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు, ప్రభు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. సరే, అది వేరే ప్రసంగం అనుకోండి. ఇవ్వటం అనే దాని గురించి చెప్తా ఉన్నాం. ఈ రోజుల్లో కూడా అన్ని చోట్ల ఇవ్వటం అని చెప్తా ఉన్నారు. అది చెప్పేవాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఈ మధ్య ఒకడు హైదరాబాద్లో ఉంటాడు, అతగాడు ఏం చేశాడంటే, నేను పుట్టినరోజు గ్రౌండ్లో జరుపుకుంటున్నాను పెద్ద స్టేడియంలో, నాకు అందరూ డబ్బులు ఇవ్వండి అన్నాడు. పాపం పిచ్చాడు కదా, వాక్యం తెలియదు కదా, దేవుడు వాళ్ళని అట్లా పాపం అట్లా వదిలేశాడు. ఎంత భయంకరం చూడండి. దేవుడి చేత వదిలివేయబడిన ఈ ప్రజలు వాళ్ళ గురించి అసలు దేవుడు కూడా పట్టించుకోవట్లేదు అనుకుంటా. వాళ్ళందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయి బాగా ప్రార్థన చేసేసి, పలానా అయ్యగారు బర్త్డే చేసుకుంటున్నారు, పిల్లాడి బర్త్డే వచ్చే వారం పిల్లాడి బర్త్డే వస్తుంది, వాడికి కొత్త బట్టలు కొనాలి, కేక్ అన్నా కొనాలి, ఏదైనా రోజు బిర్యానీ చేసుకోవాలి అనుకుంటున్నారు చూసారా. ఆ ఖర్చులన్నీ పక్కన పెట్టేసి ఆయన బర్త్డే చేసుకోవడానికి ఆ డబ్బులను తీసుకెళ్ళి ఆయనకి ఇస్తా ఉన్నారు. ఈ మధ్య అన్నాడు, మీలో ఒక 1000 మంది ఒక్కొక్కరు 10,000 ఇచ్చినట్లయితే నాకు 4 కోట్లు వస్తాయి, 5 కోట్లు వస్తాయని చెప్తా ఉన్నాడు. ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. దేవుని సేవకులు ఇచ్చేవారుగా ఉండాలి కానీ డిమాండ్ చేసేవాళ్ళు ఉండకూడదు. సంఘం ఇవ్వడం అనేది సంఘ బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా సంఘ అవసరాల కొరకు డబ్బు అడగడం అనేది, డిమాండ్ చేయడం అనేది బైబిల్లోనే ఉంది. కానీ ఇది కాదు. సేవకుడి యొక్క వ్యక్తిగత అవసరాల కొరకు ఎవరైతే డబ్బులు అడుగుతారో వాళ్ళు బైబిల్కి సంబంధించిన వ్యక్తులు కానే కాదు, వేరే మతం. అది వేరే మతం అనుకుందాం. క్రైస్తవ్యంలోనే 2 మతాలు అనుకుందాం. ఒక మతం క్రీస్తుని అనుసరించే మతం, ఇంకొకటేమో డబ్బును అనుసరించే మతం. ఈ డబ్బును అనుసరించే మతానికి ఈ మధ్య ఒక ఆవిడ, చాలా కాలం అయిందిలే, ఒక 6 నెలలు అవుతున్నాం, వాళ్ళు ఇక్కడ తమిళనాడులో ప్రాబ్లమ్స్ వచ్చి ఆ పొలిటికల్ డిఎంకే వాళ్ళతో తగాదాలు వచ్చి వాళ్ళు కెనడా పారిపోయారు. వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డారు. అక్కడి నుంచి సేవ చేస్తూ ఉన్నారు. పెద్ద సేవకులు, భారతదేశంలోనే అతిపెద్ద సేవకులు వాళ్ళు. ఒకనొక టైంలో ఆవిడ మాట్లాడుతూ ఉంది, యూట్యూబ్లో మాట్లాడుతుంది. ఆవిడ కన్నీటి పర్యంతం అవుతా ఉంది, కన్నీరు కారిపోతూ ఉంది, కన్నీటితో అడుగుతూ ఉంది, చెప్తా ఉంది, మేము కెనడా వచ్చిన దగ్గర నుంచి మాకు ఎవరు ఇల్లు అద్దెకు కూడా ఇవ్వటం లేదు. మేము ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం, ఇల్లు ఎవరు అద్దెకి ఇవ్వటం లేదు, ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు. కెనడా వచ్చిన దగ్గర నుంచి నేను కారు కొనుక్కుందాం అనుకున్నా, ఆ కారు కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అందుకని నేను దేవుని దగ్గర ఏడుస్తూ ఉంటే నా భర్త వచ్చి, నీకు ఎట్లాంటి కారు కావాలని అడిగాడు. అడిగితే నేను ఎర్ర రంగు కారు కావాలని చెప్పాను. ఏ కంపెనీ కావాలి? నేను రోల్స్ రాయిస్ కారు కావాలని. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇస్తాడని చెప్పాడు నా భర్త. దేవుడు నాకు ఇప్పుడు రోల్స్ రాయిస్ కారు ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలని చెప్తా ఉంది ఆవిడ. తమిళనాడు రాష్ట్రంలో దాదాపు 14,000 మంది స్టూడెంట్స్ చదివే అతిపెద్ద ఇంజనీరింగ్ కాలేజీకి వాళ్ళు అధిపతులు, వాళ్ళు యజమానులు. 14,000 మంది స్టూడెంట్స్ చదువుతా ఉన్నారు అక్కడ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంకా ఇతరత్ర ఎంఏలు అన్నీ ఉన్నాయి. 900 గ్రామాలు వీళ్ళు కొనేసుకుని ఆ గ్రామాల్లో ఈ కాలేజీ ప్రారంభం చేశారు. అతిపెద్ద కాలేజ్ అది. రోడ్డు ఇక్కడ మొదలు పెడితే దాదాపు 2 కిలోమీటర్లు వెళ్తే కానీ ఆ కాలేజ్ అయిపోదు. ముందు చిన్న కాలేజ్ వస్తుంది, తర్వాత ప్రార్థన చేసే ఒక సెంటర్ వస్తుంది, ఆ సెంటర్ తర్వాత అసలు కాలేజ్ వస్తుంది, దాని తర్వాత హాస్టల్స్ వస్తాయి, దాని తర్వాత
లెక్చరర్స్ క్వార్టర్స్ వస్తాయి, దాని తర్వాత ఇంకేదో వస్తుంది. అంత అతి పెద్ద కాలేజీ యజమానులుగా ఉన్న ఆ స్త్రీ ఏమడుతుందంటే, నాకు కారు కొనుక్కోవడానికి డబ్బులు లేవు అని అడుగుతుంది. అప్పుడు ఈ పిచ్చోళ్ళు ఏం చేస్తారు, సైతాన్ ఆల్రెడీ వీళ్ళని చెడగొట్టేశాడు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే కూర్చుని ఆవిడ కన్నీళ్ళు కారుస్తుంటే వీళ్ళు ఇంకా కన్నీళ్ళు కాదు, ఇంకా వీళ్ళు చెంబులు కన్నీళ్ళు కార్చేసి, అమ్మగారికి కారు లేదంటే మనం కారు కొని ఇవ్వాలి, వీడికి మోటార్ సైకిల్ కదలటంలా సర్వీసింగ్ చేసి చాలా కాలమైంది, స్కూటర్ సర్వీసింగ్ చేసి చాలా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతా ఉంది, అది వీడి మనసులో లేదు. అమ్మగారికి డబ్బులు పంపించాలని ఎట్లా కొట్ట అప్పు తీసో లేకపోతే జీతంలోంచి డబ్బులు తీసో డబ్బులు పంపిస్తూ ఉన్నాడు. ఎంతకాలం దగా చేస్తారు, ఎంతకాలం మోసం చేస్తారు. అది కాదండి ఇవ్వటం అనేది, వ్యక్తులకు ఇవ్వటం అనేది, వ్యక్తిగత అవసరాల కొరకు వ్యక్తులకు ఇవ్వటం అనేది దేవునికి ఇవ్వడం కానే కాదు. సంఘ అవసరాల కొరకు, సంఘ అవసరాల్లో అతిపెద్ద అవసరం ఏంటంటే సౌవార్థీకరణ కొరకు మనం గుప్పిలు విప్పి ఇవ్వాలి, ఇచ్చుకుంటా పోవాలి. ఎంతవరకు ఇవ్వాలంటే మనం సర్వం సమర్పించుకోవాలి. ఈ దశభాగం ఎవరిని ఇస్తే మంచిదే, కానీ అదంతా పాత నిబంధన. కొత్త నిబంధనలు ఏమంటే సర్వం సమర్పించుకున్నాడు. నువ్వు దేవునికి ఇచ్చేస్తే దేవుడిని అవసరాలు చూసుకుంటాడు అని చెప్పి చాలా క్లియర్గా పౌలు చెప్తా ఉన్నాడు. ఆ రోజుల్లో, ప్రభు ఉన్న రోజుల్లో కూడా ఇవ్వటం అనేది ఉండేది. ఈ సమాజ మందిరాల్లో ఇట్లా ఒక పెద్ద పెట్టి ఉండేది, లేకపోతే టేబుల్ లాగా ఉండేది. మనకి పెట్టెలు ఉంటాయి కదా సార్, అట్లాంటి పెద్ద, అన్నిటికీ ఒకే పెద్ద పెట్టె, అంత పెట్టి ఉండేది. దాని మూత మొత్తం తీసే ఉంచేవాళ్ళు. అందరూ వచ్చి డబ్బులు వేసి, ఆ దీనారాలు అంటారు కదా, ఆ నాణాలు వేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ప్రభువు అన్నీ గమనిస్తాడు కదా, ఎవరెవరు ఎట్లా ఇస్తున్నారు, ఏ హృదయంతో ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు అనేది పక్కన నిలబడి చూస్తూ ఉన్నాడు శిష్యులతో కలిసి. పరిసయ్యులు ఇచ్చే విధానం వేరుగా ఉంటుంది. పరిసయ్యులు ఏం చేస్తారంటే, వాళ్ళు పెద్ద పెద్ద ఈ అంగీలు వేసుకుని, అంగీలకి జేబులు ఉంటాయి, ఆ జేబుల్లో డబ్బులు మూటలు పెట్టుకుని వాళ్ళు నడిచేటప్పుడు కూడా కాలు ఇట్టు ఊపుకుంటూ నడుస్తారు. ఎందుకు? లోపల గలగల్లాడుతూ ఉంటాయి కదా, అందరూ వినాలి కదా గలగళ్ళు. ఎవర్రా గలగలంటే, ఆయన నికోదేము గారు రా, తెలీదా నీకు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన ఎప్పుడు ఇచ్చినా కూడా ఎట్లాగిస్తాడు రా, అబ్బో చాలా గొప్పడు ఆయన, దేవుని కోరిక నిన్ను డబ్బులు ఇచ్చేస్తున్నాడు అని వాళ్ళు చెప్పుకోవాలి కదా. అందుకని అట్లా గలగలాడించుకుంటూ వెళ్తా. వీలైతే సమాజ మందిరంలో వాళ్ళు అనుమతిస్తే ఆ ముందు ఒక సర్వెంట్ వచ్చి అనౌన్స్ చేస్తాడు, పలానా నాకేంటి నికోదేము పేరు వస్తుంది, ఆయన పరిశుద్ధుడైతే. ఇంకొకళ్ళు ఎవరో సీమోన్ అనుకుందాం, సీమోన్ అనే ఒక పరిసయ్యుడు, సీమోను పరిసయ్యులు గారు వస్తున్నారు, ఆయన చందా ఇవ్వడానికి అందరూ తప్పకుండా అని అనౌన్స్ చేసుకుంటూ ఒకడు వస్తాడు. వీళ్ళు దగ్గరికి వెళ్ళరు, పెట్టి దగ్గరికి వెళ్ళరు, వాళ్ళ మూటలు జేబులోంచి తీసి, వీళ్ళేంటి ఇంట్లో తల్లిని తండ్రిని ఉపవాసం పెట్టి వచ్చిన బ్యాచ్ ఇది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దూరంగా నిలబడి ఆ మూట విసిరేస్తారు. అవి విసిరేసినప్పుడు అవి లోపల పడి గల్లుమని శబ్దం వస్తుంది. అప్పుడు సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరూ అలా చూస్తారు, ఓహో సీమోన్ గారు, ఆయన ప్రతి శనివారం ఎట్లా చేస్తాడు రా, సబ్బాత్ దినం ఎట్లా ఇచ్చేస్తాడు రా అని ప్రభు నిలబడి చూస్తూ ఉన్నాడు ఈ వ్యవహారం అంతా. ఒక విధవరాలు వచ్చింది, మరి ఆవిడ పేద విధవరాలని, వయసు తెలియదు మనకి. ఆవిడ వచ్చేసి, ఆవిడ సరే చీరలు కాదు కదా వాళ్ళు కట్టుకునేది, మొత్తానికి ఏదో వేసుకుంటారే, దానికి అంచున ముడికి 2 కాసులు అందులో ఉన్నాయి, చాలా కష్టంగా ఓపెన్ చేసింది. అడిగి చూస్తుంటే అందరూ ఆమెనే చూస్తూ ఉన్నారు, ఏంటి ఏమిస్తుంది అనుకుంటా ఉన్నారు. 2 కాసులు తీసి ఎవరు చూడడం గబాలను అందులో వేసి వెళ్ళిపోతుంది. ప్రభు అన్నాడు, ఏం ఎక్కువ వేసింది అందరికంటే అన్నాడు. ఆయన స్టాండర్డ్స్ వేరు, ఆయన ఆలోచించే విధానం వేరు. ఎందుకు ప్రభు ఇచ్చిందంటే, ఈమె సర్వస్వం ఇచ్చేసింది. ఆ వచ్చిన వాళ్ళందరూ ఉన్న దాంట్లోంచి ఇచ్చారు, ఈవిడ తన లేమిలో నుంచి ఇచ్చింది. అలాంటి ఇవ్వడాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అది దేని కొరకు? సంఘము యొక్క అత్యంత అవసరమైన సౌవార్థీకరణ కొరకు దేవుడు కానుకలు ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. ఈ చిన్న కుర్రాడికి అది అర్థమయ్యి అందరూ వెళ్తా ఉంటుంటే చెంగు పట్టుకున్నాడు. ఏంట్రా అంటే, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు, ఇవ్వరా బాబు, ఏదో ఒకటి ప్రభుకి ఇస్తాను. గొప్ప ఇచ్చేసాడు. ఈ 5 రొట్టెలు 2 చేపలు అనేది అసలు ఆ అంకెలు ఎట్లా వచ్చినాయి తెలుసా మీకు? అంటే అది సంపూర్ణం అని అర్థం. వాడి దగ్గర అంతే ఉన్నాయి. వాళ్ళమ్మ కట్టించింది, వాళ్ళ అమ్మ నాన్న వెనకాల ఎక్కడో ఉన్నారు. ఒరే ఆకలేసినప్పుడు నెమ్మది తింటా ఉన్నాయన, ప్రభు చాలాసేపు మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే అంతా ఉండదు, మాట్లాడుతూనే ఉంటాడు ప్రభు. రోజుల తరబడి మాట్లాడమన్నా మాట్లాడుతూ ఉంటాడు. అది ఆయనకి ఇష్టమైన పరిచర్య, ప్రసంగం చేయడం ఆయనకి. కాబట్టి ముందు కూర్చుని తింటా ఉండని చెప్పి కట్టిస్తే వాడేం తినకుండా ప్రభునే చూస్తే అట్లా వింటా ఉన్నాడా. ఈ అవసరం వచ్చేసరికి
వాడి దగ్గరున్న 5 రొట్టెలు 2 చేపలు ఏది విరవకుండా, ఏది తన కొరకు ఉంచుకోకుండా తీసి ఇచ్చేశాడు. ఇది సంపూర్ణమైన సమర్పణ. సూత్రం ఏంటంటే, విస్తరణ అనే దానికి సూత్రం ఏంటంటే, ప్రధానమైన సూత్రం ప్రభువుకి సమీపంగా ఉంటాం. ప్రభువుకి సమీపంగా ఉన్నప్పుడు ప్రభు యొక్క అవసరాలు మనకు తెలుస్తాయి, సంఘము యొక్క అవసరాలు మనకు తెలుస్తాయి. అప్పుడప్పుడు వచ్చిపోయే వాళ్ళకి సమస్యలు తెలియదు, అప్పుడప్పుడు వచ్చిపోయే వాళ్ళకి సౌవార్థీకరణ అంటే ఏంటో తెలియదు. సమీపంగా కూర్చున్నాడు, వీడు సమీపంగా ఉన్నాడు కాబట్టి ప్రభు అవసరాలు తెలిసినాయి కాబట్టి సంపూర్ణమైన సమర్పణ ఇచ్చాడు. రెండవది, సమర్పణ అనేది దేవునికి ఇవ్వడం అనేది స్వచ్ఛందంగా ఇచ్చాడు. ఎవరు ఆయన్ని బలవంతం చేయాల, ఎవరు బలవంతం చేయాల. అందరి కూడా చిరా నీ దగ్గర ఎంత ఉందిరా అడగలా, అడక్క ముందే తీసి స్వచ్ఛందంగా సంపూర్ణంగా ఇవ్వాలి, స్వచ్ఛందంగా ఇవ్వాలి. మూడవది, సంతోషంగా ఇవ్వాలి. వీడు ఈ 3 చేశాడు. సంపూర్ణంగా ఇచ్చాడు, స్వచ్ఛందంగా ఇచ్చాడు, సంతోషంగా ఇచ్చాడు. అందుకే ఆ అర్పణ అనేది అంతగా దీవించబడింది. ఒక చిన్నవాడు విశ్వాసం. విచిత్రం ఏంటంటే, అవి ఇచ్చిన తర్వాత అందరికి పనిచేసిన తర్వాత ప్రభు అన్నాడు 12 గంపలు ఎత్తండి అన్నాడు. ఎత్తే 12 గంపలైనవి. ఆయన వెళ్తే ఆ కుర్రాడు ఎవడో 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు కదా, వాడికి ఒక గంప ఇవ్వండి అనలా. వాడిని గుర్తించలా ప్రభు. ఈ గుర్తింపులన్నీ కూడా పరలోకంలో జరుగుతాయి మనకి. ఈ గుర్తింపు కోసం కొట్టుమిట్టాడే వాళ్ళు ఉంటారు. నేను ఇచ్చానండి, నన్ను ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదండి. ఎవరన్నా ఈ లోకంలో నిన్ను గుర్తిస్తే ఆ ఆశీర్వాదం నీకు రాకుండా పోతుంది. అలాంటి గుర్తింపు మనకు వద్దండి. మనం ఇచ్చినప్పుడు పలానా వాడు ఇచ్చాడన్న గుర్తింపు వద్దే వద్దు. ప్రభు వీడిని గుర్తించరా. ప్రభు హృదయంలో వాడు ఉండి వెళ్ళిపోయాడు, ప్రభు హృదయంలోకి వెళ్ళిపోయాడు. ప్రభు వాడిని మళ్ళీ ముందు తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబడి దండేసి ఇంతమందికి పెట్టడానికి ఎంతో విశ్వాసంతో ఇచ్చాడు ఈయన అని, అసలు అట్లాంటి ప్రదేశాల్లో మీరుంటే అక్కడి నుంచి పారిపోండి. ప్రభు ప్రజలు మెచ్చుకునే, ప్రజలు మీకు మరి స్తోత్ర గీతాలు పాడే, ప్రజలు మిమ్మల్ని పొగిడే అలాంటి ప్రాంతాలు ఏమైనా ఉంటే అక్కడే ప్రభువా కన్నీటితో ప్రభువుని అడగండి. ప్రభువా, ఈ పొగడ్తలు, వీళ్ళు నాకు చేస్తున్న ఈ కీర్తనలు, ఈ భజనలు ఇవి ఆగిపోవాలి, ఇవి నా హృదయాన్ని తాకూడదని ప్రార్థన చేసుకోండి. నువ్వు మెచ్చుకోనన్ను. ప్రభు మెచ్చుకుంటే వెంటనే ఆయన కొన్నిసార్లు వెంటనే చెప్తాడు, కొన్నిసార్లు వెంటనే చెప్పడం. అది ఫ్యూచర్కి, భవిష్యత్తు కాలానికి ఉండిపోతుంది. అలాంటి విధంగా ఇది మొట్టమొదటి సూత్రం. అద్భుతం జరగాలంటే, మల్టిప్లికేషన్ జరగాలంటే ఇది మొదటి సూత్రం. ఆయనకి స్వచ్ఛందంగాను, సంపూర్ణంగాను, సంతోషంగాను ఇవ్వాలి. సరే, తర్వాత సూత్రాలు కూడా చూద్దాం. ఇది ఎక్కడ ప్రారంభమైంది? 17వ వచనంలో, మత్తయి సువార్త 14:17లో, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పాడు. పచ్చకి మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞ. ఇది యోహాను సువార్తలో ఇదే భాగాన్ని చెప్తా. ఆయన తాను ఏమి చేయనై ఉండెనో ఆయనకు ముందుగానే తెలుసనుంది. ఆయనకు తెలిసి అద్భుతం జరగబోతా ఉందని, తాను ఈ ప్రజల్ని ఆశీర్వదించబోతున్నానని ఆయనకు ముందే తెలుసు ఆయనకి. అన్నీ కూడా ఈ విస్తరణ అనేది, మల్టిప్లికేషన్ అనేది మొట్టమొదటి ఎక్కడ జరుగుతుందంటే ప్రభువు మనసులో జరుగుతుంది. మన చేతల్లో కాదు, మన రాతల్లో కాదు, మన యొక్క వాక్చాతుర్యంలో కాదు, మన డబ్బులో కాదు, మన బ్యాంక్ బ్యాలెన్స్లో కాదు. ఇది ఎక్కడ జరుగుతుంది? ప్రభువు మనసులో జరుగుతుంది. ప్రభువు మనసులో జరిగిన దానికి ఎక్కడన్నా ఒక హ్యూమన్ ఎఫర్ట్, ఒక మానవుడు, ఒక పిల్లవాడు, ఎవరైనా సరే తను తాను సమర్పించుకున్నవాడు కొద్దిగా చెయ్యందిస్తే ఈ గొప్ప విస్తరణ జరుగుతుంది. ఎట్లాంటి విస్తరణ చూడండి. ఆయనకి ముందే తెలుసు ఈ అద్భుతాన్ని తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, తాను ఏమి చేయబోతా ఉన్నాడో తాను ఎరిగి ఉండి పరీక్షించడానికి అడిగాడు. అది ఎక్కడమ్మా? యోహాను సువార్తనా? యోహాను సువార్త 6:6లో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. సరే, 18వ వచనంలో ఆయన ఏమనంటే వాటిని నా యొద్దకు తెండని చెప్పాడు. సంతోషముగాను, స్వచ్ఛందముగాను, సంపూర్ణముగాను వచ్చిన అర్పణని ప్రభు ఏమన్నాడంటే నా దగ్గర తీసుకురండి అన్నాడు.
విస్తరణలో చేయాల్సిన మొట్టమొదటి కార్యం ఏంటంటే, విస్తరణలో సరే ఆయనకు సమీపంగా ఉంటాం, అది ఒక చాప్టర్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు యాక్చువల్ వర్క్ జరగబోతూ ఉంది. ఈ విస్తరణ అనేది, మల్టిప్లికేషన్ అనేది జరగబోతూ ఉంది. ప్రభు ఏమన్నా అంటే నా దగ్గర తీసుకురండి. ప్రభు దగ్గరికి తీసుకురాకుండా ప్రభు దగ్గరికి మన తలాంతులనే కానీ ప్రభు దగ్గర, అసలు విచారకరమైన సంగతి ఏంటంటే మన తలాంతుల్ని సంఘం దగ్గరికి తీసుకెళ్తున్నాం మనం. ఒకడు బాగా పాడేవాడు అనుకోండి, వాడు ప్రభు దగ్గరికి వెళ్ళటల్లా, సంఘంలోకి వచ్చి నాకు పాట పాడే ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు. మ్యూజిక్ వాయించేవాడు ప్రభు దగ్గరికి వెళ్ళటల్లా, ప్రభు కోసం వాయించట్లా, సంఘం కోసం, ప్రజల కోసం వాయిస్తూ ఉన్నాడు. అయ్యో, ఇది చాలా భయంకరం. అంతా మారిపోయింది, అంతా తలకిందులైపోయింది. ప్రభు అన్నాడు మొట్టమొదటిగా దాన్ని నా దగ్గరికి తీసుకురండి, ఎక్కడికోవద్దు, నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. నీ దగ్గరున్న దేవునికి ఏదైతే నువ్వు ఇద్దాం అనుకున్నావో అది ఇతరులకు కాదు, నువ్వు దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి, దేవునికే సమర్పించాలి. లేకపోతే విస్తరణ అనేది జరగదు. ప్రభువు లేకుండా విస్తరణ లేదు. 50,000 మంది రాని, 1,00,000 మంది రాని, 10 లక్షల మంది రాని, ప్రభువు లేకుండా విస్తరణ అనేది లేదు. ఒకవేళ 50,000 మంది వచ్చాడని చెప్పి అతడు విస్తరిస్తుంది అనుకున్నాడా, అదంతా సైతాను కల్పించిన విస్తరణే, వాక్య సంబంధమైన విస్తరణ కాదు. ప్రజలు వాళ్ళకంటా ఏదైతే వినాలనుకుంటున్నారో, అది వాక్యంలో ఉంది, ఏదైతే వినాలనుకుంటున్నారో ఆ మాటలు చెప్పేవాడి దగ్గరికి వెళ్తున్నారు. అలాంటి సమాజం ఒకటి బయలుదేరింది క్రైస్తవుల్లోనే. వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళు వెళ్ళి కూర్చుంటే వాడు మరి ఇట్లాగా మాట్లాడతాడు, పిచ్చి పిచ్చిగా వస్తూ ఉంటే వాడు మాట్లాడేది కూడా పిచ్చి పిచ్చిగానే ఉంటుంది. వాడంటే డబ్బులు తీసుకురండి అంటే, వీళ్ళన్నీ పుస్తకాలు అమ్మేసుకుని తీసుకెళ్ళి డబ్బులు పడేస్తూ ఉంటారు. వాడు ఇంకొక ఊళ్ళో బ్రాంచ్ తెరుస్తూ ఉంటాడు, ఇంకొక స్క్రీన్ కొంటాడు, ఇంకొక కెమెరా కొంటాడు. సాగిపోతూ ఉంది ఈ దోపిడి. ప్రభు అన్నాడు నా దగ్గరకు తీసుకుని రండి, మీ దగ్గర ఉన్న వనరులు నా దగ్గర తీసుకురండి అన్నాడా. వాళ్ళు ఆయన దగ్గర తీసుకెళ్లారు. వాళ్ళు అనుకోలే, ఏంటి 5 రొట్టెలు 2 చేపలు ఈయనకిస్తే ఈయన ఏం చేస్తాడు అనుకోలే. 5 రొట్టెలు 2 చేపలతో ఏం చేస్తాడు ప్రభు అని వాళ్ళు అనుకోలే. వాళ్ళు ఏంటంటే అక్కడ ఎక్స్ప్లిసిట్ ఒబీడియన్స్ అంటాం, అంటే తిరుగులేని ఒక విధేయత. ఎవడు కూడా ఈ 12 మందిలో ప్రభు 5 రొట్టెలు 2 చేపలే కదా, అందరిని పొమ్మందాం, చివరిలో మనం తిందాం ఇది అని ఎవడు అనలా. ఒకవేళ కొంతమంది శిష్యులు అనుకుని కూడా ఉంటారు, ఈ 5 రొట్టెలు 2 చేపలు కొంచెం కొంచెం మనం తింటే టిఫిన్ లాగా సరిపోద్ది రాత్రికి అనుకుని ఉంటారు. కానీ వాళ్ళు అట్లా అనుకోవాలా. ఈ ఒబీడియన్స్ అనేది నా దగ్గరికి తీసుకురండి అన్నప్పుడు ఈ శిష్యులు 12 మంది శిష్యులు కూడా ఒకే ఒక్క మనస్సు కలిగి సంపూర్ణమైన విధేయత. మల్టిప్లికేషన్ జరగాలంటే ఒబీడియన్స్ ఉండాలి. మల్టిప్లికేషన్ జరగాలంటే దేవునికి మన తలాంతులన్నీ సమర్పించేదిగా ఉండాలి. తలాంతులు అంటే నేను మామూలు తలాంతులతో పాటు డబ్బులతో పాటు మన పిల్లలు, మన పిల్లలతో పాటు మన కుటుంబాలు, మన జీవితాలు అన్నీ కలిసి ఉన్నాయి చెప్తున్నా. సర్వం సహా సమర్పణం ప్రభువు చేసుకో. తర్వాత ఒబీడియన్స్ ఉండాలి. ఆ తర్వాత పాయింట్ ఏంటి, తీసుకురండి అంటే తీసుకొచ్చారా, ఇక్కడ మొదలవుతా ఉంది అసలు కార్యం. అందరూ అలా చూస్తూ ఉన్నారు ఆయన్ని. ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించాడంట. 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలోకి వచ్చేసినాయి. చేతుల్లో ఇమిడిపోయే ఈ కొద్దిపాటి ఆహారము 8,000 మందికి కడుపు నింపడానికి, వాళ్ళు తృప్తి పొందడానికి దేవుడు వాటిని ఇవ్వబోతా ఉన్నాడు. ఏదైతే దేవుని చేతిలో నువ్వు ఇచ్చావో ఆయన దాన్ని ఏం చేస్తాడంటే మళ్ళీ నీకు ఇవ్వడు. సమస్య అదే. మనం అనుకుంటాం మళ్ళీ మనకి ఇస్తాడు అనుకుంటాం. 10 రూపాయలు ఇవ్వండి, దేవుడు నీకు 100 రూపాయలు ఇస్తాడు. ఎక్కడిస్తాడు, ఎందుకు ఇస్తాడు? నువ్వు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలని 1,00,000 రూపాయలు చేసి సమాజానికి పంచుతాడు దేవుడు. నువ్వు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలని 10 లక్షలు చేసి సమాజానికి పంచుతాడు. నువ్వు ఎక్కడో దూరంగా నిలబడి చూస్తూ ఉంటావు. అది ధన్యత. ఈ 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తాడు, 1000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తాడని చెప్పే జనాలు ఎక్కువైపోయారు. వాళ్ళు ఏమంటారంటే నీ డబ్బే నీ విత్తనము, ఆ విత్తనాన్ని సరైన చోట నా దగ్గర విత్తితే నీకు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్తా ఉన్నారు. ఎంత మోసపోతా ఉన్నారు ఈ క్రైస్తవ సమాజం. ప్రభువు నీకు ఇస్తే మళ్ళీ నీకు తిరిగి ఇవ్వడు. దానికి అట్లా ఆలోచించకండి. మచిలీపట్నంలో ఒక ఆయన అప్పుడు 2,000 ఇస్తే ఒక మిషనరీ స్పాన్సర్ చేశాడు. నేను వచ్చిన కొత్తలో ఆయన ఇస్తూ ఉన్నాడు. 3 నెలలు 4 నెలలు ఇచ్చాడు, 5వ నెలలు ఇచ్చాడు, 6 నెలలు పట్టుకున్నాను. నేను వచ్చే నెల నుంచి ఇవ్వను బ్రదర్ అన్నాడు. అదే మేము మిమ్మల్ని అడగలేదు కదా, మీరే ఏదో మీటింగ్కి వచ్చి నేను ప్రతి నెల 2,000 ఇస్తానని రాసిచ్చారు కదా అంటే,
అవును రాసిచ్చాను. అప్పుడు నేనేమనుకున్నా అంటే మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదప్పుడు, నేను డబ్బులు ఇస్తే దేవుడు మా అమ్మాయి పెళ్లి చేస్తాడనుకున్నాను, పెళ్ళి అవ్వట్లేదు, అందుకని నేను డబ్బులు ఇవ్వడం మానేస్తానండి. ఇదేం ఒప్పందం నాయన, ఇదేం అగ్రిమెంట్ నాయన అని నేను మనసులో అనుకుని, మీ ఇష్టం సార్, కానీ మీ అమ్మాయి పెళ్లి కోసం మేము చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నాం, కానీ మీరు దేవునితో చేసిన ఒప్పందం, ఆ ఒప్పందంలో ఇంకేం ఉండదండి, మీరు ఇస్తే మంచిది, ఇస్తే మాకేమండి, లేకపోతే ఇంకెవరికైనా ఇవ్వండి, ఇవ్వడం మాత్రం ఆపొద్దండి అని సలహా చెప్పి ప్రార్థన చేసి వచ్చేసాం. ఇట్లా కాదండి, ఇలా జరగదు. దేవుడికి నువ్వు ఇచ్చింది మళ్ళా నీ 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 స్వలాభం కొరకు దేవుడు ఇవ్వడం. అట్లాంటి ప్రచారం సాగుతూ ఉంది ప్రతి చోట. నాకు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడని. కుదరదండి, అదంతా అబద్ధ బోధ, దుర్బోధ. మనం ఆయన దగ్గర పెట్టే ఈ తలాంతులు, మనం ఆయన దగ్గర పెట్టుతున్న ఈ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే అందరికీ పంచిస్తాడు, అందరికీ పంచిస్తాడు. 8,000 మందికి ఆ రోజు పంచాడా. ఈ కుర్రాడు ఆశ్చర్యపోయి చూస్తూ ఉండంటాడు పిల్లాడు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది, ఎట్లా చేశాడు ప్రభు, అందరూ తింటున్నారు, వెనక తెలిస్తే అక్కడే తింటా ఉన్నారు, అందరూ లైన్లో కూర్చున్నారు, శిష్యులు ఇచ్చేస్తూ ఉన్నారు రొట్టెలు, వాళ్ళు తింటా, అయ్యా ఇంకొక రొట్టె అంటే ఇంకో రొట్టె ఇస్తున్నారు, ఇంకో చేప అంటే ఇంకో చేప ఇస్తున్నారు. మరి ఆ చేప ఫ్రై చేసిన చేప, మరి ఎట్లా కాల్చిన చేప తెలియదు మనకు. తినేస్తూ ఉన్నారు, వీడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు, వీడికి ఒక్క గంప కూడా రాదు. ఇది క్రైస్తవ విధానం, ఇది క్రీస్తు విధానం. ఇచ్చి ఏం చేశాడంటే ఆయన ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించాడు. ఎందుకు ఆకాశం వైపు చూశాడు? ఆకాశం వైపు ఎందుకు చూశాడు? ఆకాశం వైపు ప్రభు ఎందుకు చూశాడంటే ఈ బ్లెస్సింగ్ అనేది, ఆశీర్వాదం అనేది, లేకపోతే ఇంకా చెప్పాలంటే విస్తరణ అనేది, మల్టిప్లికేషన్ అనేది ఆకాశంలోంచే జరగాలి. ఈ భూలోకంలో జరగదు. ఇది భూలోక సంబంధమైన విస్తరణ కానే కాదు. ఇది పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, వాక్య సంబంధమైన, దేవుని సంబంధమైన విస్తరణ. ఈ విస్తరణ అనేది జరగాలంటే ఆకాశంలో నుంచే జరగాలి. ప్రతి విధమైన దేవుని యొక్క ఆశీర్వాదము ఆల్వేస్ వెర్టికల్, నాట్ హారిజాంటల్. హారిజాంటల్ అంటే పక్క నుంచి వచ్చేది కాదు, పైనుంచి వచ్చేదే ఆశీర్వాదము. పక్క నుంచి వచ్చేది ఆస్తులు పాస్తులు, పక్క నుంచి వచ్చేది రోగాలు భోగాలు, పక్క నుంచి వచ్చేది రకరకాలైన విషయాలు, పైనుంచి వచ్చేది ఆత్మ సంబంధమైన దీవెన. ఈ మల్టిప్లికేషన్ అనేది, విస్తరణ అనేది ఆత్మ సంబంధమైన దీవెన మాత్రమే. ఇది లోక సంబంధమైన దీవెన కాదు. 50,000 మందిని చూపించుకుంటావా, 1,00,000 మందిని చూపించుకుంటావా, లోక సంబంధమైన దీవెనే. అక్కడ ఉన్నవాడికి ఎవడికి అర్థం కాదు. అక్కడ ఓ ఎమ్మెల్యేనో ఎంపీయో ఉంటాడు, వాడికి అర్థం కాదు. వాడు అనుకుంటాడు, అబ్బో 50,000 మంది వస్తున్నారు కదా, ఈయన చాలా గొప్ప దేవుని సేవకుడు అనుకుంటాడు. కాదండి, వాడికి బైబిల్ తెలియదు కదా, ఈ విస్తరణ యొక్క సూత్రాలు తెలియదు అతనికి. తెలియకనుకుంటే ఎక్కువ మంది జనాలు ఎక్కడొస్తే వాళ్ళు చాలా గొప్పోళ్ళు అనుకుంటారు. అది లోక సంబంధంగా, దైవ సంబంధంగా కాదది. దైవ సంబంధంలో విస్తరణ అనేది చాలాసార్లు ఒక్కొక్క ఇటుగా పేర్చుకున్నట్టుగా ఉంటుంది, ఒక్కొక్క ఇటుగా పేర్చుకున్నట్టుగా ఉంటుంది. చాలా సంఘాలు తెలుసు నాకు. ఎప్పుడో తాతల కాలంలో ప్రారంభమైన సంఘాలు ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటా, ఒక్కొక్క ఆత్మని చేర్చుకుంటా, ఒక్కొక్క కుటుంబాన్ని గెలుచుకుంటా, అలా వచ్చేసి 1000 మంది అయ్యారా, ఆ 1000 మంది అయితే 4 సంఘాలు చేసేయండి. అక్కడ ఒక బ్రాంచ్, ఇక్కడో బ్రాంచ్, ఇక్కడో మెయిన్ బ్రాంచ్లో 200 మంది ఉంటారు, 250 మంది ఉంటారు. ఇచ్చేసేయండి, పాస్టర్ని అపాయింట్ చేసేయండి. 1000 అయితే 2000 అవ్వాలని, 2000 అయితే 10,000 అవ్వాలని, 10,000 అయితే 1,00,000 అవ్వాలని చూసారా? లోక సంబంధమైన ఆలోచన, అది విస్తరణ కాదు. ఇది పైనుంచి వస్తున్న విస్తరణ, పైనుంచి వస్తున్న విస్తరణ. చేతిలో తీసుకున్నాడా ఈ కుర్రోడు, దాని మీద యాజమాన్య హక్కులు కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. ఈ అంద్రే చేతిలో పెట్టాడా, దాని మీద తనకి ఇంకా అధికారం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, అధికారం లేదు, ఎవరు అతని పేరు కూడా చెప్పరు. వెళ్ళిపోయిన తర్వాత హీ లాస్ట్ ఇట్. అన్లెస్ యూ లూజ్ మల్టిప్లికేషన్ విల్ నాట్ హ్యాపెన్. వదులుకున్నాడు. ఇది మల్టిప్లికేషన్ అనేది, విస్తరణ అనేది పైనుంచి జరుగుతుంది, పైనుంచి జరుగుతుంది. ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక మన చేతుల్లో ఏమీ లేదు. ప్రభా నీ చేతులు, చాలాసార్లు ప్రార్థన చేస్తాం కదా, ప్రభా మమ్మల్ని మేము నీ చేతులకి సమర్పించి. ఎక్కడ సమర్పించుకుంటున్నాం? ఏంటి అసలు ఆ మాటకి అర్థం ఏంటి? నిన్న ప్రార్థన చేసాం ఏమని, నీ చేతుల్లో సమర్పించుకుంటున్నావు అని నిన్న రాత్రి ప్రార్థన చేసాం. ఇవాళ ఉదయం ఏం ప్రార్థన చేసాం? నీ చేతులకు సమర్పించుకుంటున్నావు అని ప్రార్థన చేసాం. సాయంత్రం ఏం ప్రార్థన చేస్తున్నాం?
నీ చేతులకు మేము నేను కూడా అట్లా చేస్తాను, సమర్పించుకుని. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు ఆలోచన వస్తుంది. నేను సమర్పించుకున్నవాడు ఈ మధ్యలో ఏమైంది, మళ్ళీ లాగేసుకున్నావు ఆయన దగ్గర. పొద్దున ఏమైనా ప్రార్థన చేశాను నేను, ప్రభువా ఈ రోజంతా నన్ను నేను నీ చేతులకు సమర్పించుకుంటున్నాను అని ప్రార్థన చేశా. ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్లోకి వచ్చిన ప్రభువా నన్ను నేను నీ చేతులకు సమర్పించుకుంటున్నాను అని ప్రార్థన చేశా. ఈ పగలంతా ఏమైపోయింది? పగలంతా ఆయన చేతుల్లో లేనా పొద్దున ప్రార్థన చేసినట్టుగా? దీని అర్థం ఏంటంటే లేననే అర్థం. సాయంకాలం అయ్యేసరికి మళ్ళీ సమర్పించుకుంటున్నా, మళ్ళీ ఉదయం వస్తే మళ్ళీ సమర్పించుకుంటున్నా. ఈ రాత్రిపూట, ఈ పగటి పూట నా ఇష్టం వచ్చినట్టుగా ఆయన చేతిలో పెట్టి తీసేసుకుంటున్నాను నా జీవితాన్ని తీసుకుని నా ఇష్టం వచ్చినట్టుగా ఆలోచించడం, నా ఇష్టం వచ్చినట్టుగా పనులు చేయడం, నా ఇష్టం వచ్చినట్టుగా ప్రణాళికలు వేయడం, ఇదంతా జరుగుతూ ఉందో. సాయంకాలం అయ్యేసరికి మళ్ళీ ఈ మాట వచ్చింది, ప్రభువా నన్ను నేను నీ చేతిలో సమర్పించుకుంటున్నాను. అర్థమవుతుందా? ఒకసారి ఆయన చేతుల్లోకి వెళ్తే అది ఫైనల్ అవ్వాలి. అట్లా ఫైనల్ అయినప్పుడు మళ్ళీ ఇంకొకసారి నీ చేతుల్లో సమర్పించుకుంటున్నాను అనే మాట రాదు మన నోట్లోంచి. అప్పుడేం చేయాలి ప్రార్థన? అప్పుడేం చేయాలంటే, ప్రభువా నీ చేతుల్లో నన్ను ఉంచుకున్నావు, నీకు వందనాలని చెప్పాలి. ప్రార్థన చేసినప్పుడు ఒక్కసారి చేతిలో పెట్టేసేది, ఆయన చేతిలో జీవితం పెట్టేసినా అయిపోయింది, ఫినిష్. ఆయన చేతుల్లోకి వెళ్ళిన ఈ వనరులు, ఆయన చేతుల్లోకి వెళ్ళిన ఈ 5 రొట్టెలు 2 చేపలు, ఆయన చేతుల్లోకి వెళ్ళిన నా తలాంతులు, నా వాక్చాతుర్యమా, లేకపోతే నాకున్న డబ్బులా, అన్నీ కూడా ఆయన చేతిలో పెట్టేస్తే ఆయన చేతిలో పెట్టమంటే నేను ఖాళీగా ఉండిపోయా. ఈ కుర్రాడు ఖాళీగా నిలబడ్డాడు ఇక్కడ, ఈ పిల్లవాడు ఖాళీగా ఉన్నాడు, కూర్చున్నాడో లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి పరిగెత్తాడో తెలియదు. వాడంతా ఖాళీ చేశాడు, సంచి ఖాళీ చేశాడు, ఎవడు వాడిని గుర్తించట్లా. నేను ఖాళీ అయిపోయా. విస్తరణ జరగాలంటే నా జీవితంలో, నా సంస్థలో విస్తరణ జరగాలంటే, నా సంఘంలో విస్తరణ జరగాలంటే నన్ను నేను ఖాళీ చేసుకోవడం తప్ప మిగిలిన వేరే మార్గం లేదు. ఖాళీ చేసుకుంటే అప్పుడు ప్రభు ఏం చేశాడంటే వాటిని చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రభు చేతుల్లో మన జీవితాలు పెట్టాలి. చేతుల్లోకి తీసుకుని ఆకాశం వైపు కన్నులెత్తి చూశాడు. అక్కడి నుంచి బ్లెస్సింగ్స్ వస్తున్నాయి అని చెప్తా ఉన్నాడు చుట్టూ ఉన్న శిష్యులకి ఏం చెప్తానంటే, ఒరే నాయన నేను మ్యాజిక్ చేసేవాడిని లేకపోతే మాంత్రికుడిని కాదురా, పైనుంచి వస్తున్నా దీవెన కోసం నేను చూస్తూ ఉన్నా, పైనుంచి దీవెన రమ్మని నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసి వాటిని ఆశీర్వదించాడు. ఎట్లాంటి ఆశీర్వాదం అది! ఎంత పవర్ఫుల్ బ్లెస్సింగ్ అది! ఆశీర్వదించి ఏం చేశాడంట, అక్కడ ఒక మాటను చూడండి. అబ్బా, ఈ మాట చూస్తుంటేనే నాకు సంతోషం, హృదయం పులకించిపోతూ ఉంటుంది. ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకి ఇచ్చాడు. ఆ విరిచి అనే మాటని మీరు అండర్లైన్ చేసుకుంటారు, దాని చుట్టూ రౌండ్ పెట్టుకుంటారు, లేకపోతే దాని మీద ఈ ఏదైనా ఇంకుతో రాసుకుంటారో, హృదయంలో పెట్టేసుకుంటారో నాకు తెలీదు. ఆ విరిచి అనే మాట ఎంత ఇంపార్టెంటో చూడండి. విరిచి రొట్టె పట్టుకుని విరిచేశాడు. రొట్టె విరవకపోతే, ఆ చేప ముక్క విరగొట్టకపోతే విస్తరణ లేదండి. విస్తరణ జరగాలంటే రొట్టెగా వెళ్తే విస్తరణ అవ్వదు. ప్రభు చేతుల్లోకి వెళ్ళిన నీ జీవితం విలువబడాలి. ఇక్కడి దాకా జీవితం బాగానే వస్తూ ఉంది, సంతోషంగానే ఉంది. ప్రభు కోసం నన్ను నేను సమర్పించేసుకున్నాననే భావన, ఆలోచన నాకు సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఆయన చేతుల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా సంతోషంగా ఉంది. ఆయన చేతుల్లోకి వెళ్ళినప్పుడు ఆయన వాటిని ముద్దు పెట్టుకుని ప్రభువా దేవా వీటిని దీవించని ప్రార్థన చేసి, ఇదిగో రొట్టె అని చూపించట్లా. ఆయన నన్ను ఎవరికి చూపించట్లా. ఇదిగో రొట్టె నా చేతిలోకి వచ్చిందని చూపించట్లా. నా జీవితాన్ని గొప్ప చేసి ఆయన చెప్పట్లా. చేతిలో పడిన వెంటనే ఆకాశం వైపు చూసి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ రొట్టెని పటక్మని విరిసేసాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రొట్టెకి ఎంత వేదన, ఎంత కష్టం. అప్పుడు దాకా ఫుల్గా ఉన్న రొట్టె చక్కగా డిజైన్లో చేయబడిన రొట్టె, మంచి జీవితం, మంచి కుటుంబం. ఎవరో చెప్పారు దేవుని చేతులకు సమర్పించేసుకున్నానా, సర్వం సహా సమర్పించుకున్నానా, దేని గురించి ఆలోచిస్తా ఉన్నావు? గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్ యూ. నిన్ను ఆయన విరవబోతా ఉన్నాడు. ఆ విరవకపోయినట్లయితే నీ జీవితంలో విస్తరణ జరగదు. ఇది చాలా స్పష్టంగా బైబిల్ అంతా ఇదే ఉంది. నిన్ను నువ్వు తగ్గించుకో అని చెప్పాడు. తర్వాత విరిగిన మనసే నాకు ఇష్టమైన ఇంకెంతకంటే ఇంకెవరు చెప్తారు? జీవితంలో ఈ విరుగుబాటు అనచ్చలేదు తెలుగు, ఈ విరుగుదల, విరచివేయబడ్డం, జీవితంలో బీయింగ్ బ్రోకెన్, ఈ బ్రోకెన్నెస్ అనేది ఇంగ్లీష్లో బ్రోకెన్నెస్, చక్కటి మాట అది.
ఈ బ్రోకెన్నెస్ అనేది మన హృదయాల్లో, మన జీవితాల్లో రాకపోతే మల్టిప్లికేషన్ అనేది జరగదు. ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ మల్టిప్లికేషన్ జరగాలంటే నీ జీవితము విరువబడాలి. జీవితము విరువబడినప్పుడు నీ జీవితంలోకి ఏమొస్తుందంటే తగ్గింపు స్వభావం వస్తుంది, హ్యూమిలిటీ అంటాం, దీనత్వం వస్తుంది, విధేయత వస్తుంది. నీ జీవితమే దీనత్వానికి ఒక సూచనగా ఉంది. దీనత్వం, ఇదిగో నీ రాజు దీనుడై దీనత్వాన్ని ధరించుకుని చిన్న గాడిద పిల్లనికి వస్తా ఉన్నాడు. ఆయన దీనత్వానికి ప్రతిరూపం. బాప్తిస్మా యోహాను బాప్తిస్మాలు ఇస్తా ఉన్నాడు. బాప్తిస్మా యోహాను అనుకున్నాడు నేను చాలా దీనుడు అనుకున్నాను. నిజంగా దీనుడే, అంతకంటే దీనుడు లేడు. ప్రభువే చెప్పాడు అన్నమాట. ఇట్లాంటి వ్యక్తి ఎక్కడా లేడు, స్త్రీలు కనిన వారిలో ఇతనికంటే గొప్పవాళ్ళు ఎవరైనా ప్రభువే సర్టిఫికెట్ ఇచ్చాడు. అది పక్కన పెడదాం. చాలా దీనత్వం. భోజనం పెట్టినా కూడా తింటలా, రొట్టెలు పెట్టినా కూడా తింటలా. లేదు లేదు బాబు, అవి తింటానికి నాకు హక్కు లేదు. నేనేం చేస్తానంటే మిడతలు కాల్చుకుని తిన్నాడో వండుకుని తిన్నాడో మనకు తెలియదు, మిడతలు తింటాను, తేనె తాగుతా, అంతే. అది ప్రభు దేవుడు నాకు ఇస్తున్నా, నాకు పెట్టిన ఒక కట్టడ, దాన్ని అనుసరిస్తాను నేను. దీనుడుగా ఇంకా దీనుడుగా తను తగ్గించుకుంటాను. నువ్వు క్రీస్తువా అంటే అబ్బాయి నేను క్రీస్తుని కాదన్నాడు. ప్రవక్త అంటే అబ్బాయి నేను ప్రవక్తను అంటే ఏలియా ప్రవక్త మళ్ళీ వస్తాడని ఉంది కదా మలాకి గ్రంథం. అందుకని వాళ్ళు అడిగి నువ్వు ఆ ప్రవక్త అంటే నేను ప్రవక్తను కాదన్నాడు. మరి నువ్వెవరు అంటే ఎంత దీనత్వం చూడండి. నేను కేవలం ఒక చిన్న స్వరాన్ని మాత్రమే అన్నాడు. నేను స్వరాన్ని, నాకు ఒక ఆకారం కానీ నాకు ఒక ఐడెంటిటీ కానీ లేనేది. నాకున్న ఐడెంటిటీ అల్లా ప్రభువే. ప్రభు కోసమే నేనున్నా. ప్రభువు లేడనుకోండి నేను కూడా లేను. కేవలము ప్రభువు కోసమే నా ఉనికి. అంతగా తాను తగ్గించుకున్నాడు ఈ వ్యక్తి. బాప్తిస్మాలు ఇస్తా ఉన్నాడా, గబాలను తలకాయ ఎత్తి చూస్తే 2 పావురాలు ఎగురుతూ ఉన్నాయి. ఏంటి పావురాలు ఎగురుతున్నాయి, చాలా విచిత్రంగా ఉంది అని అలా చూస్తే ఆజానుబాహుడైన మన ప్రభు ఆ లైన్లో నిలబడున్నాడు. అర్థమవుతుందా దీనత్వం అంటే ఏంటో? లైన్లో నిలబడుంటే ఇతను గుండె గుబగుబలాడిపోయింది. అమ్మో ఏం చేస్తాడు ఈయన, వస్తున్నాడా? అప్పుడు బాప్తిస్మ యోహాను మనసులోకి వచ్చిన మాట ఏంటంటే ఆయన రాగానే ఆయన ద్వారా నేను బాప్తిస్మం పొందాలి. ప్రభు వచ్చినాడు, నాకు బాప్తిస్మం అన్నాడు. బిత్తరపోయాడు యోహాను బిత్తరపోయాడు. యోహాను అన్నాడు అదేంటి నువ్వు వచ్చి నాకు బాప్తిస్మం ఇవ్వాలి కదా, నేను నీకు బాప్తిస్మం ఇవ్వటి అన్నాడు. ఆయన అన్నాడు నీతి యావత్తు ఇలాగా జరగాలి, నాకు బాప్తిస్మం ఇచ్చాడు. అంతకంటే దీనుడు ఎవరున్నారు? అంతకంటే దీనత్వాన్ని ధరించుకున్న ఈ మహామహిమ, మహాపరిశుద్ధత, మహానీతి, ఈ రైచియస్నెస్ అనేది దీనత్వం అనే ముసుగు వేసుకుంది. ఈ రైచియస్నెస్ ముందు, ఈ నీతి ముందు, ఈ పరిశుద్ధత ముందు ఎవరు కూడా, ఎట్లాంటి వాడు కూడా నిలబడలేని అంత తేజోమయమైన ఈ పరిశుద్ధత, ఈ వెలుగు, ఈ నీతి దీనత్వం అనే ముసుగు వేసుకుని మన దగ్గరకు వచ్చింది. ఆ ముసుగు లేకపోతే మనం ఆయన చూడలేం. ఆయన మూర్తి భవించిన ఒక దీనత్వం, ఆయన మూర్తే ఒక దీనత్వం. విరువబడిన శరీరం, విరువబడిన ఆయన ప్రథము నుంచి కూడా విరువబడిన వ్యక్తే, పుట్టిన దగ్గర నుంచి విరువబడిన వ్యక్తే. మనం అది కనిపెట్టలా. చివరికి సిలువుకి వెళ్ళిన తర్వాత మనం కనిపెట్టాం, చూసాం. శరీరం అంతా విరగొట్టబడింది. ఆయన శరీరాన్ని అంతా కూడా విరగొట్టేశారు వాళ్ళు. ఎక్కడికక్కడే ఎముకలు విరిగిపోయినాయి. తల్లో పెట్టారా, ఈ కణతలన్నీ గుచ్చుకుపోయి మొత్తం అసలు మనిషి మనం చూడనల్లని, అసలు అక్కడున్న అసలైన మాటకు అర్థం ఏంటంటే యెషయా గ్రంథంలో మనం చూడనల్లని వాడుగా ఉండంటే ఒక జంతువులాగా ఉన్నాడని అర్థం. అక్కడ ఆయన జంతు స్వరూపం వచ్చేసింది. కొట్టి గబాలను చూడగా మనిషిలా కనపట్ల. అది విరువబడిన జీవితం. అది విరువబడిన జీవితం కాబట్టి ఆ తర్వాత వచ్చిన కోట్లాది మంది ప్రజలలో ఈ మల్టిప్లికేషన్ అనేది జరిగింది, విస్తరణ అనేది జరిగింది, సంఘ విస్తరణ అనేది జరిగింది. అందుకే శిష్యులు ప్రసంగాలు చేసి జనాలను మారుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా తమ సొంత ఇదే చెప్పుకోలే. పేతురు గంభీరమైన ప్రసంగం చేశాడు, స్టెఫన్ గంభీరమైన ప్రసంగం చేశాడు, పౌలు లాంటి మహాజ్ఞాని ఎవడూ లేడు ఇంతవరకు. వాళ్ళెవరు కూడా తమ సొంత విషయాలు ఏం చెప్పుకోవాలా. వాళ్ళందరూ కూడా సిలువ వేయబడిన యేసుని మేము ప్రకటిస్తూ ఉన్నాం, విరగొట్టబడిన యేసును ప్రకటిస్తూ ఉన్నాం. ఈ విరగొట్టబడిన యేసు ద్వారానే మల్టిప్లికేషన్, విస్తరణ అనేది జరుగుతుంది. దానికి సాదృశ్యంగా
ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే నా చేతుల్లోకి వచ్చిన నువ్వు విరువబడాలి. ఎంత ధన్యత అండి దేవుని చేతుల్లో గాయం పొందటం అనేది. దేవుడే మనల్ని పట్టుకుని మనల్ని విరగొట్టడం అనేది. ఆ విరిచినప్పుడు మనకి నొప్పి కలగచ్చు, కానీ సంఘానికి క్షేమం, సంఘానికి విస్తరణ కలుగుతుంది. అలా విరుగొట్టబడిన వాళ్ళు, విరుగొట్టబడిన ఒక మనస్తత్వము, విరుగొట్టబడిన ఒక జీవితం కలిగిన వాళ్ళు సంఘాలు అట్లా విస్తరిస్తాయి. నేను ప్రారంభంలో చెప్పాను కదా, ఒక ఆయన పేరు జాన్ బెన్నీ గారు. విస్తరిస్తూ ఉంది సంఘం. ఇది ఎక్కడ అవుతుంది? ఆగదు, ఇది ఆగదు, విస్తరిస్తూ ఉంటుంది. కుటుంబాలకు విస్తరిస్తూ ఉంటాయి. ఎందుకు విస్తరిస్తున్నాయి? విరుగొట్టబడిన ఒక వ్యక్తి జీవితం. తలాంతులు లేకపోవచ్చు, మాట్లాడే శక్తి లేకపోవచ్చు, లేకపోతే ఏదన్నా కోపం వస్తే తట్టుకునే శక్తి లేకపోవచ్చు, శారీరకంగా బలహీనుడు కావచ్చు. విరుగొట్టబడిన జీవితము, క్రీస్తు చేతిలోకి వెళ్ళిన జీవితము, క్రీస్తు తానే విరిచిన జీవితం మల్టిప్లై అవ్వకుండా, విస్తరణ కాకుండా ఎవరు ఆపలేరు. మల్టిప్లికేషన్ అనేది మన జీవితాల్లో మన సమస్య ఏంటంటే, దేవుడు మనల్ని అన్ని చిట్ట చివరి దాకా వస్తున్నాం, కానీ ఆయన విరుస్తాడంటే మాత్రం మనం గామాల తలెత్తి చూస్తున్నాం. ప్రభువా అక్కడ టచ్ చేయొద్దు ప్రభా, ఇక్కడ టచ్ చేయొద్దు ప్రభా, మోచేయి నెప్పుడుతా ఉంది, అక్కడ టచ్ చేయొద్దు ప్రభా. ఆయన అంటాడు నీ మోచేయి విరగొట్టాలని చూస్తున్నాను నేను అంటాడు. అబ్బే వద్దు ప్రభా, కొంచెం టైం ఇవ్వు, వచ్చే నెలలో చేద్దాంలే, వచ్చే నెలలో ఎరగొట్టు. నా శక్తి సామర్థ్యాలు అంటాడు ఒకడు నా తలాంతులు అంటాడు, ఒకడు నా ధనం అంటాడు. దేవుడు అంటాడు అవన్నీ సున్నా అంటాడు, అవన్నీ సున్నా. ఆ టైంలో చిన్న పిల్లోడు వచ్చి ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అంటాడు. ప్రభు అంటాడు అదే నాకు కావాలి, అది నా చేతిలోకి వచ్చిందా దాన్ని నేను విరుస్తాను, విరిచి మల్టిప్లై చేస్తాను, అద్భుతం చేస్తాను. బ్రెడ్ విల్ స్ప్రెడ్, రొట్టె విస్తరిస్తుంది. ఎంతగా విస్తరిస్తుందంటే ప్రపంచంలో సగం మంది జనాభా యేసు ప్రభుని అంగీకరించి యేసు ప్రభుని కొలుస్తున్నారంటే విరుగొట్టబడిన జీవితాలు. ఈ పై వేషాలు వేసుకుని వచ్చి ప్రజల్ని గలిబిలి చేస్తా, డబ్బులు దండుకుంటా, డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నా వీళ్ళ మూలంగా విస్తరణ జరగట్లా. ఎవరికి సాక్ష్యం ఉంది? 50,000 మంది వస్తున్నారు. 50,000 మందిలో ఎంతమంది సాక్ష్యం చెప్తారు? నా జీవితం మారిందని ఎంతమంది సాక్ష్యం చెప్తారు? ఎంతమందికి సాక్ష్యం చెప్పే అవకాశం నువ్వు ఇస్తావు? ఎవరో ఒక తల్లి నా దగ్గరకు వచ్చి, ఆ తల్లి నీకు 5 లక్షలు ఇస్తానంటుంది. అప్పుడు నేను ప్రార్థన చేస్తే ఆమె 5 లక్షలు తెచ్చింది. 5 లక్షలు ఇచ్చినప్పుడు ఆమెకి కోర్టు తగాదాలు ఆస్తులన్నీ మళ్ళీ ఆమెకు వచ్చినాయి. అప్పుడు ఆమె వచ్చి ఆ ఆస్తులన్నీ నీకు ఇచ్చేస్తున్నానంది. ఇట్లాంటి బోధ ఎవడకు కావాలి? ఇట్లాంటి చెత్త బోధ, వాక్యానుసారం కాని బోధ, నీ వ్యక్తిగత అవసరాలు నువ్వు పంచుకోవడానికి నీకు అధికారం లేదు. దేవుని బిడ్డవైతే వ్యక్తిగత అవసరాలు పంచుకోవడానికి అసలు అవకాశమే లేదు. దేవుడు అట్లా చెప్పలా, ప్రభు అట్లా చెప్పలా. ప్రభు ఎప్పుడన్నా తన అవసరాల గురించి ఎవరికైనా చెప్పాడు నాకు ఆకలిస్తుంది అన్నాడా? లేకపోతే నేను తిరగడానికి ఒక గుర్రం కావాలని అడిగాడా? అప్పుడు అడిగితే ఆ రోజుల్లో ఆయన్ని ప్రేమించే పరిచయాలు 1-2 ఉన్నారు, ఈ జక్కయ్య లాంటి వాళ్ళు ఆయనకు అసలు ప్రపంచంలోనే దొరకని పెద్ద గుర్రాన్ని కొని తెచ్చి పెట్టేవాళ్ళు. ఆయన అనలా, ఆయనకు అనేకమైన అవసరాలు ఉన్నా అన్నిటికంటే అత్యవసరం ఏంటంటే విస్తరణ జరగాలి, ప్రజలు ప్రభు దగ్గరికి రావాలి, మారు మనసు పొందాలి. అది ఆయన అవసరం. రొట్టిగా ఆయన చేతిలో నువ్వు పెట్టేసుకో, ఆయన నిన్ను విరుస్తాడు, విరిచి బలంగా వాడుకుంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విస్తరణ గురించి, మల్టిప్లికేషన్ గురించి ప్రభువా మాకు సవిస్తరంగా మీరు బోధించినందుకు నీకు వందనాలు. 2 చేపలు 5 రొట్టెల్ని నీ చేతిలోకి వచ్చినప్పుడు వాటిని ఆశీర్వదించి ఆకాశం వైపు చూసి ప్రభువా వాటిని విరిచి పంచావు స్వామి. నీ దగ్గరకు వచ్చిన మేము మా జీవితాలు విరువబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నువ్వు విరిచినప్పుడు ప్రభువా మేము ఎలాంటి కంప్లైంట్ చేయకుండా సంతోషంగా మేము భరించినప్పుడు ప్రభువా మా జీవితాల్లో, మా వ్యక్తిగత జీవితాలు, మా కుటుంబ జీవితాలు, మా సంఘ జీవితం విస్తరణ జరుగుతుంది. కాబట్టి ఆ విస్తరణ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడని చెప్పావు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు కూడా ఒక్కొక్కడు 1000 మంది అవ్వడానికి మీరు సహాయం చేయండి. దాని కొరకు మేము సాగాల్సిన ప్రయాణం, మేము చేయాల్సిన ప్రయాణం, మేము పొందాల్సిన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అనేక రకాలైన అనుభవాలు, వాటన్నిటి నుంచి ప్రభువా విరుగొట్టబడిన మనసు కలవారమై మేము ప్రయాణం చేయడానికి సహాయం చేయండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు పేరు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్.